మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. యేసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో క్రీస్తునామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ప్రకటించిన రీతిగానే రెండవ రోజు రెండవ అంశంలోకి వచ్చాం. ఈరోజు నా మాట్లాడుతున్నటువంటి అంశం మాట మతానికి సంబంధించినదా? మాట మతానికి సంబంధించినదా? ప్రియమైన దేవుని పిల్లారా, లోకములో మతాలు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఏ మతంకి లేనటువంటిది యేసుక్రీస్తు వారి మాట వచ్చేసరికి చాలా కాంట్రవర్సీని కనబడుతూ ఉంటుంది. ఎవరు ఎన్ని చేసుకున్నా దాని గురించి పట్టింపు ఉండదు. కానీ క్రైస్తవుడు మాత్రం ఓ సభ పెట్టుకున్నా, లేకపోతే దేవుడి గురించినటువంటి సువార్త కూడిక ఏదైనా జరిపించుకుంటున్నా, ఖచ్చితంగా దీని మీద ఒక యుద్ధమే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది మనకి. ఎందుకు అని ఆలోచిస్తే కారణం మాత్రం తెలియదు, కానీ కారణాలు వెతుక్కొని రకరకాలుగా వాటిని చెప్పుకోవటం మాత్రం ప్రారంభించాం. ఎదుటి వారికి మత స్వాతంత్రపు హక్కు రాజ్యాంగం కల్పించినప్పుడు ఎదుటి వారి మనోభావాలు దెబ్బతినకుండగా క్రీస్తు జాగ్రత్తగా రాయించేటువంటి సజీవ గ్రంథమైన బైబిల్ నుంచి తగిన సమయంలోనే వినగల వారికి మైకని యంత్రం ద్వారా కానివ్వండి, ఆ కూడికలో అక్కడ దగ్గరగా ప్రత్యక్షంగా ఎవరైతే వింటున్నారో వారికి చెప్పవలసిన లేదా వివరించవలసిన ఆవశ్యకత చాలా ఉన్నది. కానీ కాపరికి మూడొచ్చిద్దో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఒక హిస్టీరియా రోగం వచ్చిన లెక్క ఫీల్ అవుతూ ఉంటాడు. అయ్యగారంటేనే సకల రోగాలు ఉంటాయి వాడికి. కంప్లీట్గా రోగిష్టి. కాపరి ఈజ్ ఈక్వల్ టు రోగిష్టి. మరొక రోగం ఒకటి ఉంది, కుక్కలాగా అరుతుంటాడు. బహుశా వాడిని ఎప్పుడో కుక్క కరిచి ఉంటుందో నా ఫీలింగ్, ఇంటర్నల్ ఫీలింగ్. అది ఎందుకు అరుస్తాడో నాకు తెలియదు, ఎందుకు అరుస్తాడో వాడికి తెలియదు. ఎందుకు అరుస్తున్నాడో బయట వాడికి తెలుస్తుంది. అదే డిస్టర్బెన్స్. ఎప్పుడైతే అది డిస్టర్బెన్స్ రూపంలో ఎదుటివాడి చెవిలో పడిందో వాడు దేవుడి మాట విందామని అనుకుంటాడు. పాపం అన్యుడండి, నిజంగా చెప్తున్నా, వాళ్ళు అనుకుంటారు విందాం, ఏదో దేవుడి గురించి చెప్తున్నాడని. ఎప్పుడైతే దేవుని మాటలు తక్కువగా, వీడి హావభావాలు ఎక్కువగా అవ్వటం వలన వాళ్ళు వినటానికి ఇష్టపడరు. ఎందుకులే మనకు అనుకున్న వాడు డోర్ వేసుకుంటాడు, వీడి సంగతి తేలుతూ అనుకున్నవాడు డోర్ తెస్తాడు. అలా అనేక మంది దెబ్బలు తిన్నారు. 115వ కీర్తన మన ముందు పెట్టారు. మేము దేవుడి కొరకు వెళ్ళి దెబ్బలు తినమంటాడు. నిన్ను దేవుడి కొరకు ఎవడెళ్ళమన్నాడు? దెబ్బలు ఎవడు తినమన్నాడు? సంఘంలో మళ్ళీ ఈ చాచికాలు ఎందుకు మాకు? అసలు దేవుడు మాటలు చెప్పడానికి వెళ్తే దెబ్బలు తింటారా? ఆ ప్రారంభ శతాబ్దంలో కొట్టారండి. అసలు ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవ్యం లేదురా సామే. క్రైస్తవ్యాన్ని స్థిరపరుస్తున్న తరుణముల్లో అగ్రెసివ్గా వాళ్ళు ఆలోచించడం వలన ఆ సమస్య ఏర్పడింది. కానీ ఇప్పుడు క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసు, క్రీస్తు గురించిన కాస్త కూస్త అవగాహన అన్యుడికి కూడా తెలుసు. అలాంటి ఉద్దేశంలో ఇలాంటి తరుణంలో క్రీస్తు గురించి గొప్పగా చెప్పవలసిన వాడు ఇంకా చెప్పలేం, అలా అర్థంటాడు వాడు. కానీ వాడికి అర్థం కాల పాపం బైబిల్. చెప్పాను కదా నిన్నటి రోజున, విద్యావిహీనులు కాపర్లు అయితే ఇలాగే ఉంటుంది మరి దౌర్భాగ్యం. బైబిల్ ఇస్తున్నప్పుడే దేవుడు జాగ్రత్తగా బైబిల్ ఇవ్వడానికి పూనుకున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము ఎన్నిసార్లు చదువుకున్నామో, ఎన్నిసార్లు చదువుతూ ఉన్నామో, కానీ దాని గురించిన ఆలోచన మాత్రం మనకు అర్థం కాల.
1:1 ఆదికాండము. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన. 3 సెకండ్లు అయిపోయింది, 2 సెకండ్లు అయిపోయింది. సెకండ్ కూడా కంప్లీట్ చేయడానికి క్విజ్ పోటీలు కూడా ఉన్నాయి దీంట్లో. రెఫరెన్స్ ఎన్ని సెకండ్లు అయిపోద్ది? ఇదే పోలీసు ట్రైనింగ్ కదా, సెకండ్లు కౌంట్ చేయడానికి. తెంగర్నా ప్రియమైన దేవుని పిల్లారా, స్పష్టంగా చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సమస్తం దాంట్లోకి వచ్చేసింది. ఇంకేమైనా ఉందా కొత్తగా దేవుడు చేయాల్సింది? ఏమైనా ఉందా? ఇది తక్కువైందండి అనగలవా? ఆది యందు, ఆది అంటే వన్స్ అపాన్ ఎ టైం, కాలం. దేవుడు అసలు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. అతని పవర్, శక్తి కనపడదు, కానీ వీడు మాత్రం శక్తిని చూస్తాడు. వీడు ఎంతకన్నా గొప్పడు. మరి దేవుడు కనబడ్డాడు అన్నాడంటే వాడు కనబడింది దేవుడు కాదు, దెయ్యం కాదు. ఆడంతే. ఆ పోసుకో డైలాగులు అవన్నీ. ఎవరికి కనబడ్డ దేవుడు పవర్ అది అంతే. దూతలే కనబడ్డాయి ఆనాడు. మోషేకి పొదలో కనబడింది కదా దూతే, అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఒక దేవుని చిత్రం ఆ సబ్జెక్ట్ కూడా మాట్లాడతాం అక్టోబర్లో. దాన్ని వేసి దీన్ని వేద్దాం. యోహాను బాప్తీసాన్ని సార్లు మరి దేవుడు కనపడుతుంది కదా, దాని వెనకాల ఏముందో చెబుతాం అక్టోబర్లో. ఎందుకంటే సెప్టెంబర్కి అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి అది కూడా ఇప్పుడు దేవుడు అనగానే అర్థం కాల. పవర్ అంతే. అది పవర్ కనపడదు. భూమి, ఏ వస్తువైనా దేని నుంచి తయారు చేస్తామంటే మూలము చెప్పగలిగే మనిషికి భూమి దేని నుంచి తయారు చేయబడిందో మాత్రం చెప్పలేడు. దాన్ని మ్యాటర్ అన్నాడు ఇంగ్లీష్లో. అంతే. ఆకాశం అది శూన్యం, అంచు తెలియదు, ప్రారంభం తెలియదు. సృజించను పని. ఇప్పుడు నీకేం నేర్పాలనుకుంటున్నాడు? శక్తివంతమైన దేవుడు ఇంత కష్టపడి, ఇంత జాగ్రత్తగా నేను మానవాళి కొరకు స్థిరపరిచి వాళ్ళు చదువుకునే స్థితి ఒకటి కలిగింది కాబట్టి ఫ్యూచర్లో లిపివన్ అన్ని భాషల్లోకి జ్ఞానవంతమైన బైబిల్ని పంపినప్పుడు చదవటానికి బదులు సన్నాసి తిరుగుతూ ఉన్నాడు. చదవటం లేదు ఇంకా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైతే బైబిల్ మీద అవగాహన లేకుండా పోయిందో, గోల పెట్టడానా, అర్రవటానా, కేకలు వేయటానా, మిగతా వారికి కూడా డిస్టర్బెన్స్ అవ్వటానా మతం అనే ముద్ర వేయటం ప్రారంభించారు. మతం అనే ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఇది మతము కాదురా అని చెప్పడానికి ఎంత ప్రయత్నం చేసినా వాడిలో ఉన్నటువంటి ఆ మరక కానీ ఆ మచ్చ కానీ తొలగించలేకపోతున్నాం. ఎందుకంటే పుట్టగొడుగుల కంటే సంఘాలు ఎక్కువైపోయాయి. దర్శనం అంట, విజన్ అంట, VISION విజన్. నీ దర్శనం ఎక్కడ? నాది మూలన. అక్కడికి ఎందుకు పంపాడు నిన్ను? నువ్వు పెద్ద పోడుగాడివి, పొడుతుమని పంపాడు దేవుడు. ఇగో ఇది కూడా అంతే. పోసుకో డైలాగ్ ఇది కూడా. దర్శనం అంటే దరిద్రం అండి. అది నిన్ను ప్రత్యేకించి ఎన్నుకునే పంపడం. అసలు నువ్వు నడుము కట్టుకో. పేతురు, యు ఆర్ లవ్ మీ, నన్ను ప్రేమిస్తున్నావా? అదేంటి ప్రభు అంతా అడుగుతావు. అయితే వెళ్ళు, అంతే. కనుక విజన్ అనేది బైబిల్ చదువుతుంటే మనకు కలగాలి. నాకు బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, బైబిల్ చదువుతున్నప్పుడు కానీ దైవ తలంపు ఎలా ఉంటుందంటే, అనేక సంఘాల్లో వాక్యాలు లేవు. చాలామంది కాపురం నాతో కాంటాక్ట్లో ఉన్నవారు కూడా అదే అంటుంటారు. కనుక వారిని ఎలాగైనా సరే వాక్యంలో ప్రేరేపితం కలిగించి బలోపేతం చేసి ఎక్కడైతే వాక్యం అవసరం ఉన్నదో అక్కడికి మన పిల్లలు వెళ్ళాలి అన్నది మన కాన్సెప్ట్. అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైతే ఇలాంటి యాంగిల్ అందలేదో మతం అనే ముద్ర మాత్రం ఆపాదించటం జరిగింది. ఇప్పుడు దాన్ని బయటకు తీసుకురావాలి. ఎలా తెస్తామండి? ఒక మహానుభావుడు చెప్పాడండి, ఏదైనా ఫ్రీగా ఇస్తారంట కానీ చదువు మాత్రం ఫ్రీగా ఇవ్వరంట. ఏదైనా ఫ్రీగా ఇవ్వచ్చు. రేషన్ ఫ్రీ, పప్పు ఫ్రీ, షుగర్ ఫ్రీ, బతుకమ్మ చీరలు ఫ్రీ,
ఏదైనా ఫ్రీయే. చదువు మాత్రం ఫ్రీగా ఉండదు. చదువుకుంటే జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానాన్ని దేవుళ్ళు వాడితే అనేక మంది జీవితాలను వెలిగించవచ్చు అన్నది వాళ్ళకి తెలుసు, దెయ్యానికి తెలుసు. అందుకే చదువు ఫ్రీగా ఉండదు. చదువుకునే స్థితి ఉన్నా మనం చదువుకునే స్థితిలో ఉండలేము. ఫ్రీ ఎడ్యుకేట్ లేదు ఎక్కడ, ఏ స్టేట్లో లేదండి. కేజీ నుంచి పీజీ దాకా అంటాడు పడితే అసలు ఏమీ లేదు, అది ఇంతవరకు లేనే లేదు. దేన్నైనా ఇస్తాడు, స్కాలర్షిప్ కూడా ఇస్తాడు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తాడు. కానీ చదువుతాము అంటే మాత్రం ఎవరు? ఎందుకంటే వాళ్ళకున్న ఆసక్తిని బట్టి ఏ లాయరు, లేకపోతే ఏ ఐఏఎస్ ఆఫీసరు, లేకపోతే ఏ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతే మన మీదకి ఎక్కుతారు అని ఆలోచించి దీన్ని మాత్రం వెనకబెట్టారు. యేసుక్రీస్తు వారు మాత్రం అలా కాదండి. పాప మహానుభావుడు అన్నీ ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు ఒక చిన్న మాటని లింక్ చేసి ఇచ్చాడు. అక్కడ దెబ్బతింట క్రైస్తవ్యం అర్థం కాక అక్కడ నుంచే మన ప్రసంగం ప్రారంభమవుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనము. అందరూ తీయాలి, చూడాలి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా అయ్యుడి. 12 మంది శిష్యులను ఏర్పరచుకొని ఎన్నో సంగతులు నేర్పి వారికి ఒక మంచి అధికారాన్ని ఇచ్చి లోకానికి పంపుతున్నప్పుడు అంటున్న మాట రోగులను స్వస్థపరచుడి అన్నాడు. అక్కడ రోగులను స్వస్థపరచుడి. ఇప్పుడు సంఘాల్లో రోగాలను స్వస్థపరచిన కాపురు ఎవడున్నాడు మీరు చెప్పండి? మళ్ళా తిరిగి రాదా అది? ఓకే, పక్కన పెడదాం. చనిపోయిన వారు లేపుడి. మరి ఇదెందుకు చేయట్లేదండి? ఇదెందుకు చేయట్లేదు? కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి. అసలు కుష్టు రోగుల దగ్గరికి మనం వెళ్తామండి? అసలుకి పొరపాటున టిఫిన్ తినేటప్పుడు, టీ తాగేటప్పుడు రోడ్డు మీద కనబడితే వాడు కాలు చూసిన తర్వాత చాయ్ గొంతులోకి మింగుడు పోదు. తెలుసా మీకు? పురుగులు బట్టి లేసి ఉంటుంది పైకి. అది ఇంకొకటి దయ్యములు వెళ్ళగొట్టుడి. ఈ 4 వెర్షన్లో 2 మాత్రం చేస్తున్నాడు, రోగాల్ని దయ్యాలని, రోగాల్ని దయ్యాలని. మరి కుష్టు రోగుల్ని ఏం చేస్తావు? చచ్చిపోయిన వారు లేపమన్నాడు, ఏం చేస్తావు? ఇప్పుడు రోగం అంటే రోగమేనా? రోగం అంటే రోగమేనా? ఆయన ఏ రోగం గురించి మాట్లాడుతున్నాడు? ప్రారంభ శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ఇచ్చిన తర్వాత లోకంలోకి పంపుతూ వాక్యాన్ని స్థిరపరుస్తున్నప్పుడు రోగిష్టిగా కనపడితే బాగు చేయండి అని చెప్పాడు. ఈ రోజున మరి ఒక్క మన ప్రాంతంలో కనీసం నాకు తెలిసి ఒక 10 ఉన్నాయి మెడికల్ షాపులు, లేవా? ఏ రోగం గురించి చెబుతున్నాడు? ఏ రోగం గురించి మాట్లాడుతున్నాడు? మాటలో జ్ఞానం ఉంది, మాటలో జ్ఞానం ఉంది. ఇక రోగులు అనగానే మనోడు బయలుదేరుతాడు, ఇంకా రోగులు స్వస్థపరుస్తూ ఉంటాడు, తర్వాత దెయ్యాలను వెళ్ళగొడతాడు. అటు 2 చేస్తాడు, 2 చేయడు వీడు. పైగా వీడి దగ్గర ఇంకొక మాట ఉంది, ఉచితముగా పొందితిరి ఉచితముగా అయ్యుడి. రోగాన్ని వెళ్ళగొడితే కానుక, దెయ్యాలను వెళ్ళగొడితే కానుక. బైబిల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా రోగాన్ని వెళ్ళగొడితే రోగం పోగొట్టుకున్నవాడు కృతజ్ఞత కలిగి కానుకను పంచాడా, పని ఇచ్చాడా? దయ్యాలు వెళ్ళగొట్టబడిన తర్వాత, దయ్యాలు పోయిన తర్వాత ఎవరైనా సరే దేవుడికి ధన రూపంలో కానీ మరొక రూపంలో కానీ ఇచ్చారా? లేదే. వాళ్ళు కృతజ్ఞత కలిగి వాక్యం దగ్గర ఉండి ఆ జరిగినటువంటి క్రియని మరికొంతమందికి చెప్పు అన్నటువంటి విధానంలో చెప్పగలిగారు. వద్దు అన్నప్పుడు ఆగిపోయారు. ఈ కానుక ఎందుకు వచ్చింది? మీ అమ్మాయికి కడుపు వస్తే కానుక ఇవ్వాలి అయ్యగారికి, మీ అమ్మాయి డెలివరీకి వెళ్తే కానుక ఇవ్వాలి అయ్యగారికి, ప్రార్థన చేస్తారు కాబట్టి. అమ్మాయి సుఖంగా డెలివరీ అయితే అప్పుడు ఇవ్వాలి కానుక, బారసాలప్పుడు ఇవ్వాలి, 6వ నెల దానప్పుడు ఇవ్వాలి, అన్నప్రాసనప్పుడు కానుక ఇవ్వాలి. అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే ముష్టి నా కొడుక్కి కానుక ఇవ్వాలి. అడక్క తిని బ్యాచ్ అండి అయ్యగారులంతా అంతే. వీడు మళ్ళీ వద్ద టచ్ చేయి పిసుకుంటా ఉంటాడు. మరి ఇదేం రోగం? మరి ఎందుకు వెళ్ళావురా? నువ్వేమైనా కానుక చేసావా? లేదు కదా. సరే, వాళ్ళ నుంచి కలిగింది అనుకో, నువ్వు పక్కన పెట్టవు, నీకు సంబంధం లేదు. ఇంకా
నువ్వు మాత్రం దేహీని అడగకూడదు రోయ్. కానీ అట్టుండదు ఇక్కడ. కృతజ్ఞత ఏదమ్మా అంటాడు మళ్ళా. అంటే దేనికి కృతజ్ఞత? నేపాల్లో జలదరా బాబు నీ సొమ్ము. ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాల మీద ఉన్నటువంటి నేపాల్లో లేదు. నేపాల్కి లెఫ్ట్కి వెళ్తే పాకిస్తాన్ పండేసి తంతాడు, నిలబెట్టకూడదు అండోడు. అది చెల్లిద్దా? అట్నుంచి ఓకే, ఒకరు వాళ్ళకి ఏమన్నా అనుకున్నారు అనుకోండి, వాళ్ళు దాన్ని ఏమి నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. కానీ ఇది ఎక్కడికి వచ్చిందండి అసలుకి? అడుగు తీసి అడిగేస్తే ప్రార్థనకి, అడుగు తీసి అడిగేస్తే మరి దీన్ని మతం అనక ఏమంటారు? మతం కాదా? మతం కదా ప్రియమైన దేవుని పిల్లారా? ఉచితం, ఫ్రీ సర్వీస్. సువార్త అంటేనే ఉచితం, గాస్పెల్ అంటేనే ఉచితం. ఇవాళ ఉచితం ఎక్కడుందండి? నెలకొక్కసారి దర్శనం చేస్తాడు కొంపలకి, 100 రూపాయలు తక్కువ ఇస్తే వాక్యాలు చెప్పేస్తాడు. అంటే ఇంకా ముస్టిన కొడుకు వీళ్ళంతా అనకూడదు, కానీ అనటమే, ఏం కూడేదేం లేదు అంతే. మరి ఆ ఇంట్లో ఉన్నాయా లేవా ఇవన్నీ ఏం ఆలోచించడండి. క్రీస్తు వారు చెప్పారు ఉచితంగా, అన్నీ ఉచితమే, ఉచితమే, ఉచితమే. ఇక డబ్బుల కోసం సేవ చేసేవాడికి వాక్యం ఎప్పుడు చూసే డబ్బులుగానే మలిసిపోద్దండి. అది స్వార్థ స్ప్రెడ్ అవ్వడానికి కాస్ట్. అది నువ్వు అడుక్కుంటే వచ్చేది కాదు రోయ్, వాళ్ళకి కలిగితే వచ్చేది అది. ఇది సువార్త. కానీ ఇప్పుడు సొమ్ము కొరకు సువార్త చేసేవాడు బయట జనాలకి ఎలా కనపడతాడు? సేమ్ కమర్షియల్ క్యాండిడేట్గా కనపడతాడు. అందుకే మతం అయిపోయింది. క్రైస్తవం ఎందుకు మతం ముద్రపడింది తెలుసా? కాపరి వలన క్రైస్తవ్యానికి మత ముద్ర పడింది తెలుసా? ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఒరే, అసలు ఒక ఇంటిని దర్శించడమే గ్రేట్ రా. ఇంటికి వచ్చి ప్రార్థన చేసినాక మళ్ళీ అడుక్కుంటాం ఏంట్రా? అసలుకి ఈ అడుక్కునే రకం ఏంట్రా బాబు? కనుక ఇలాంటి అడుక్కునే బ్యాచ్ ఉంది చూసారా, బెగ్గర్స్ బ్యాచ్. ఇది ఈ బ్యాచ్ భూమి మీద ఉన్నంత వరకు ఎదుటివాడు క్రైస్తవ్యాన్ని మతమే అంటాడు. బెగ్గర్స్ బ్యాచ్ తగ్గిద్దా? తగ్గదు. అందుకనే మనలాంటి వాడు లేవాలి అని వస్తున్నాం. నేను ఎప్పుడు కూడా నాకు బైబిల్లో, పిల్లలు చూసుకోండి, నేను ఎప్పుడు కూడా బైబిల్లో నాకు ఆ యాంగిల్ కనపడదు. దేవుని కష్టం ఎంత ఉన్నదో, ఆ రెఫరెన్స్లో ఎంత ఉన్నదో నాకు కనపడుతుంటుంది. ఎంత ఉన్నది దేవుని కష్టం, ఆ రెఫరెన్స్లో ఎంత ఉంది, ఎందుకు ఈ పదం రాయించాడు, ఈ పదం వెనకాల దేవుని కష్టం ఎంత ఉంది, దైవ జ్ఞానం ఎంత ఉంది, ఎందరికి అందింది, ఎందరికి అందకుండా పోయింది. ఇలా ఆలోచిస్తాను నేను. ఎవ్రీ రిఫరెన్స్ అలా కోడ్ చేస్తూ ఉంటాను నేను. మనమేమో మన శరీర అవసరాలకి అంతే. ఒక రిఫరెన్స్ ఉంటుంది, ఏమని? దేవుడి గృహానికి అధిపతి అని. అంతే, ప్రేమ కట్టి కొంప పెట్టేస్తాడు. మరే మీ సేల్డీటీ మీద దేవుడి పేరు ఉందా అసలుకి? మీ తాత పేరు, మీ ఆయన పేరు, నీ పేరు, బినామీ పేరు ఉంటుంది అక్కడ. అప్పుడు అధిపతి ఆయన ఎలా అవుతాడు రా? ఎలా అవుతాడు? బోర్డు ఏమో అది ఉంటుంది, పేరేమో నీ మీద ఉంటుంది. ఓ 10 రూపాయల స్టాంపు, 20 రూపాయల స్టాంపు, 50, 100 రూపాయల స్టాంపు పేర. అక్కడ తెలిసిపోతుంది, అక్కడ తెలిసిపోతుంది సేల్డీలో నువ్వేమున్నావు, అక్కడ దేవుడు లేడు. ఈ గృహానికి అధిపతి అంటే గృహము అనగా ఇది పౌలు గారు చెప్తారు, పేతురు గారు చెప్తారు. ఈ గుడారం విడిచి వెళ్ళపట్టి వెళ్ళ ఉన్నది పేతురు గారు. మనమే ఆయన ఇల్లు. ఈ గృహానికి అధిపతి దేవుడు అంటే 4 సిమెంట్ ముక్కలు, 4 పిడత ముక్కలు వేసుకుని కట్టుకున్న కొంపకు దేవుని పెడతాం. ఆకాశము నా సింహాసనము కనబడలే కళ్ళు? పుస్తకారం 7:51 కనబడలే? 49:51 బైబిల్ చదవం మనం. అది కనుక ఈ అయ్యగారు కూడా ఇలాగే నేర్చుకుంటాడు. వాస్తవం ఏంటో చెప్పాలి, దైవ ఉద్దేశం ఏంటో తెలియపరచాలి. అప్పుడే కదా ప్రియమైన దేవుని పిల్లరా. కనుక ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్దాం. ఎందుకంటే చాలామంది కాపర్లకి అర్థం కాలేదండి బైబిల్. ఏమాత్రం అర్థం అవ్వాల వాళ్ళకి, ఎప్పటికీ అర్థం కాదులేండి. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది వాళ్ళకి ఏమర్థమైంది అంటే అసలు బైబిల్ అర్థం కాదు వాళ్ళకి. కానీ దేవుడి కష్టం చూడండి, కొన్ని చెప్పుకుంటూ వస్తాను. యోబు గ్రంథము రెఫరెన్స్ ఇది బైబిల్లో కదా, ఎవరి బైబిల్లో ఇదే ఉంటుంది. 26వ అధ్యాయము 7వ వచనము. అక్కడ ఏమనుందో చూడండి.
శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడదీసెను అని ఉంది అక్కడ. ఇక కాపర్ గారికి ఇచ్చామంటే నా సాధారణంగా 3 సోడాలు 4 లీటర్ల నీళ్ళు అవుతుంది. ఇదేమర్థమైంది మనకి? ఇదేమర్థమైంది? శూన్యము పైని భూమిని వ్రేలాడదీసెను. భూమి ఎక్కడుందయ్యా అంటే శూన్యములో ఉంది అని చెప్పాడు. శూన్యములో ఉన్న భూమి గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగముతో తిరుగుతుంది అని, అయినా సరే భూ ఉపరితలం మీద మానవాళి ఏమాత్రం కూడా షేక్ అవ్వట్లేదు అని మనం ఉంటున్నటువంటి స్థితిని బట్టి మనకు అర్థమైపోతుంది. ఇది ఎక్కడుంది? శూన్యంలో ఉంది. ఎవరుంచారు? దేవుడు ఉంచారు. ఎప్పుడు చెప్పారు? క్రీస్తు పూర్వం చెప్పారు, 18వ శతాబ్దం. క్రీస్తు శకం కాదు, క్రీస్తుకి పూర్వం ఇంచుమించుగా 18వ శతాబ్దంలో యోబు గారి ద్వారా దేవుడు రాయించిన మాట. ఈ మాట వెనకాల ఏముందో మనకు అర్థం కాలేదు, కానీ ఈ మాటని ఒక క్రైస్తవుడు బైబిల్ చదువుతున్నప్పుడు మహా ఆలోచించినటువంటి ఆయన ఒక మాట చెప్పారు. ఏమని తెలుసా? శూన్యములో భూమి వేలాడుతుంది అని చెప్పారు. ఎవరు తెలిసినా? మనం పాఠ్య పుస్తకాలు చదువుకుంటాం, ఇప్పటికీ ఆ థియరీ రన్ అవుతుంది. సర్ ఐజాక్ న్యూటన్. ఐజాక్ న్యూటన్ 1648లో క్రీస్తు శకం క్రిస్టియన్ బైబిల్ చదువుతున్నప్పుడు పరిశోధన చేసిన తర్వాత భూమి అనేది ఏ ఆధారం లేకుండా శూన్యంలో వేలాడబడుతుంది అని ప్రపంచానికి నివ్వెరపోయే జ్ఞానాన్ని అందించినప్పుడు నోబెల్ బహుమతి పొందుకున్నాడు ఆయన. ఒక్క మాటను బట్టి. సర్ ఐజాక్ న్యూటన్ థియరీ ఇప్పటికీ కళాశాలలో ఉన్నది, విద్యాలయాల్లో కనబడుతుంది. దీని వెనకాల ఏమున్నదయ్యా అంటే, ఇదిగో ఇది ఉన్నది. వేలాడదీసింది ఎవరు? దేవుడు. క్రైస్తవుడు ఇప్పుడు చెప్పాలి, శూన్యంలో భూమి వేలాడుతుందని, భూమి తిరుగుతుందని, గమనాలు ఉన్నాయని, మనందరము కూడా దేవుని బిడ్డలమేనని, ఇలాంటి ఉద్దేశం ఎప్పుడైనా సరే బయట ప్రపంచానికి అందిస్తే ఎంతటి అన్యుడైనా సరే చెమటలు కక్కి కొండల నీళ్ళు తాగుతాడు ఇంట్లో. ఇది చెప్తాడండి అసలుకి? సర్ ఐజాక్ న్యూటన్ ఎందుకు చెప్పగలిగాడు? ఆయన ఏలాగా ఆలోచించలేదు కాబట్టి. అందుకే ఏ కాపరిలాగా దేవుని మనసు ఆలోచించద్దు, శూన్యములో ఉన్నదని చెప్పేశాడు. మొన్న ఎప్పుడిది? 16వ శతాబ్దం, క్రీస్తు శకం. కానీ అది క్రీస్తు పూర్వం 18వ శతాబ్దం. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే దేవుడి జ్ఞానాన్ని రాయిస్తే నోడు అయ్యగారు అయిపోయి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఎలా అవుతుంది చెప్పండి? ప్రతి రెఫరెన్స్ వెనకాల చారిత్రక ఆధారం ఉంది, భౌగోళిక ఉద్దేశం ఉన్నది, ప్రపంచానికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఐజాక్ న్యూటన్ లేడా? నోబెల్ బహుమతి పొందుకోలేదా? సైంటిస్ట్గా ప్రపంచాన్ని కొనియాడట్లేదా? ఇప్పటికే మనకు గుర్తు లేడా? అబద్ధమా అది? మరి వాడికి ఎందుకు అర్థమైంది? మరి మనకెందుకు అర్థం కాల? ఇది మతమాట ఎలా ఉంది? రైట్. 2వ పాయింట్ 9:6 అదే ఏమో చూద్దాం. భూమిని దాని స్థలములో నుండి ఆయన కదిలించువాడు ఆయనే. కదిలించువాడు. శూన్యంలో వేలాడబడుతుందని ఒక ఆయన చెబితే కదిలిస్తున్నాడు. భూమి కదులుతుందని చెప్పాడు ఆయన. ఎవరా? చాలా ఎవరో తెలుసా ఆయన చెప్పిందేనా? భూమి శూన్యములో ఉన్నదని సర్ ఐజాక్ న్యూటన్ గారు చెబితే, ఇదే ఉద్దేశం చదువుతున్న ఇంకొక ఆయన భూమి కదులుతుందని చెప్పాడు. ఆయన తెలుసా? నికోలస్ కోపర్నికస్. సైంటిస్టు, బైబిల్ చదివేవాడు, దేవుల్లో ఉండేవాడు, దైవ ప్రేమ కలిగిన వాడు. మరి మిగతా వాళ్ళకి అర్థం కానిది నికోలస్ కోపర్నికస్ ఎందుకు అర్థమైంది? దాంట్లో ఏమున్నది? కదిలించబడుతుంది, భూమి కదులుతుంది. శూన్యంలో వేలాడబడటమే కాదు, అది కదులుతుంది అని కూడా చెప్పగలిగాడు. ఒక ఆయనేమో వేలాడబడింది, ఆధారం లేదని ఒక ఆయన చెబితే, మరొక ఆయన వచ్చేసి కదిలిందని చెప్పేశాడు. కదులుతుంది భూమి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు?
భూమి మీదే ఉన్నాం మనం. మరి మనకెందుకు కనపట్లేదు? దేవుడు రాయించినా దీని గురించి మనం చెప్పాం. ఒరే నాయనలారా, భూమి కదులుతుంది, భూమి శూన్యములో ఉంది అని ఎప్పుడైనా ప్రసంగంలో చెప్పేవాడిని మనం? చెబుతామా? దేవుడి ఉద్దేశాన్ని బయట తీసుకొస్తామా? చెప్పాం. దాన్ని బలపరుస్తూ కీర్తనకారుడు ఒక మంచి లైన్ ఇచ్చారు. 74:17 కీర్తనల గ్రంథము. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. ఇంకొంచెం ముందుకు వస్తున్నాడు ఆయన. వేసవి కాలములు చలికాలములు నీవే కలగజేసేదివి. కదులుతుంది, వేసవి కాలం వస్తుంది, చలికాలం వస్తుంది, వానాకాలం వస్తుంది. ఇది బయట తీసుకొచ్చిన ఎవరో తెలుసా? కోపర్నికస్ చెప్తున్నాడు. ఆయన 15వ శతాబ్దంలో చెప్పేశాడు ఆయన. భూమి కదులుతుంది, భూమి కదలటం వల్లనే ఇదిగో మనకి మాసాలు వస్తున్నవి. ఈరోజు ఎండాకాలంలో పంటలు కానీ, చలికాలంలో పంటలు కానీ, వానాకాలంలో పంటలు కానీ తెగ తినేస్తున్నాం కదా మనం. బలిసి కొట్టుకుంటున్నాం కదా మనం. రోడ్డు మీదకి వెళ్తాం, కంటికి కనపడితే బుర్రును బండి ఆపుతాం, గిర్రును దిగుతూ టకటకటకట గంటాను అడుగుతూ కొనేస్తాం, వచ్చేస్తాం. మరి ఈ కాలంలో ఈ పంట ఎందుకు రావాలి? ఏ రోజు మనం ఆలోచించాం? క్రైస్తవుడు అంటేనే దేవుడు సృష్టిలో ప్రతి దాన్ని ఆలోచించి దేవుడికి మహిమార్థంగా బ్రతకగలిగేవాడు, చెప్పగలిగేవాడు. ఒక పండు తింటున్నామంటే చలికాలం ఎందుకు వస్తుంది సీతాఫలం? ఎండాకాలం ఎందుకు వస్తుంది మామిడి పళ్ళు? వర్షాకాలం ఎందుకు వస్తవి నేరేడు పళ్ళు? ఇలా కాలాన్ని బట్టే ఎందుకు వస్తున్నవి పండ్లు, ఫలాలు? దేవుడు ఎందుకు కాలానికి ఇన్ని రకాలుగా పండ్ల ప్రత్యుత్పత్తి నిర్మించాడు, ప్రొడక్షన్ ఇవ్వగలిగాడు అని ఎందుకు ఆలోచించాము మనం? మతముద్ర వేసాడు వాడు తింటున్నాడు పండ్లు, వాడికి తెలియక తింటున్నాడు, తెలిసినా మనం చెప్పే స్థితిలో లేవు అని చెప్పేశాడు. సూర్యుని చుట్టూ భూమి తిరగటం వల్లనే కాలాలు వస్తున్నవి అని చెప్పేశాడు. ఎవరు? ఈ కోపర్నికస్ అని చెప్పాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అందుకే కాలాలు వచ్చేవి, అందుకే ఫలాలు వచ్చేవని చెప్పేశాడు. ఇది మతమా? భూమి తిరగందే. ఇప్పుడు సైంటిస్ట్ చెప్తున్నాడు కదా, మరి బైబిల్ నమ్మొద్దు, బైబిల్ నమ్మండి, రండి వినండి రక్షణ పొందండి. మేమేం చెప్పాం, నువ్వు వింటే ఉంటా, పోతే పోతావు, అంతే. కానీ చదువుకున్నప్పుడు వాడు చెప్పాడు కదా, భూమి కదులుతుందని, సూర్యుని చుట్టూ తిరుగుతుందని. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగటానికి సంవత్సరం పడుతుందని చెప్పాడు కదా. కాలాలు వస్తుందని చెప్పాడు కదా. చలికాలం లేదా, వానాకాలం లేదా, ఎండాకాలం లేదా, కాలాలు రావట్లేదా? వస్తుంది కదా. మరి మతం ఎందుకు ముద్రపడింది? ఇలాంటివన్నీ పక్కన పెట్టారు కాబట్టి ముద్రపడింది. యేసు నమ్ముకోండి అంతే. మీ కొడుకు పిల్లలు పుడతారు, యేసు నమ్ముకుంటే పెట్టరు. నమ్ముకోవడం కూడా పిల్లలు పుట్టారు. మరి దాని సంగతి ఏం చేద్దాం? అసలు యేసు నమ్మని వాడే లోకంలో ఎక్కువ ఉన్నాడు. మరి వాళ్ళకు కూడా బాగానే కొంపలు పిల్లలు ఉన్నారు, కోడి పిల్లలాగా ఉన్నారు. వాళ్ళకి పొలాలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వీడు మాత్రం యేసు నమ్ము పెళ్ళి అయిపోద్ది అంటాడు. మరి యేసు నమ్మకపోయినా పెళ్ళి అవుతున్నాయి అక్కడ. యేసుకి పెళ్ళికి పొలాలకి వీళ్ళకి ఏం సంబంధం అండి అసలుకి? అంటే యేసుక్రీస్తు వారు బ్రోకరా? చెప్పు సంఘంలో యేసు బ్రోకర్ అని చెప్పి ఎవడొద్దు అన్నాడు? పెళ్ళిళ్ళ బ్రోకర్ అను అది చెప్పే ఎవడొద్దు అన్నాడు రా బాబు. మాట చెప్పడం మళ్ళీ యేసుక్రీస్తు వారు దేవుడు సర్వోడుతులు అంటాడు. మళ్ళీ పేరుకే ఆయనకు మాత్రం అన్ని బ్రోకరేజ్ అప్పచెప్పాడు వీడు. అంతే కదా. మరి క్రిస్టియన్ మ్యారేజ్ బ్యూరో యేసుక్రీస్తు వారు దానికి అడ్మిన్ ఆయన. ఇప్పుడు ఎన్ని చేసేది మరి? అంటే యేసుక్రీస్తు వారికి ఇచ్చిన స్థానం ఏంటండి కాపరి? నీ పిల్లలకు మాత్రం ఈ స్థానం ఎత్తను, యేసుకు మాత్రం ఈ స్థానం ఎత్తలేడు. ఇది అందుకే మతమైంది. బయట వాడు మతం అంటున్నాడంటే కారణం ఈ మతి లేని వాడి ప్రసంగాల వల్లే. కాపరికి ప్రసంగం వాడవచ్చు. ప్రియమైన దేవుని పిల్లారా, యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు పూర్వం 18వ శతాబ్దం. చెప్పాడా? చెప్పాడు. ఒక ఆయన చర్చికి వెళ్తున్నాడు, అప్పుడు లైట్ లేవు కదా, ఇంకప్పుడు రాలా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి. వెళ్తున్నాడు, చూస్తున్నాడు, చూస్తున్నాడు. అప్పుడంతా కొవ్వొత్తులే,
చూస్తూ ఉన్నాడు, చదువుకుంటా ఉన్నాడు దాంట్లో బైబిల్. అదేమో కొవ్వొత్తి వెలుగుతుంది, టిప్పు 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 ఉంటుంది. కొంతసేపు ఏమో వెలుగు వస్తుంది, కొంతసేపు ఆరిపోతుంది, వెలుగు వస్తుంది ఆరిపోతుంది, వెలుగు వస్తుంది ఆరిపోతుంది. మనమేమనుకుంటాం, గాలి వస్తుందేమో, గాలి తగలటాన కాంతి అనేది ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా అని చెప్పేసి మనం ఇంత బొచ్చేస్తాం దానికి. అంతే, మనం అంతకంటే మనం ఏం చేయలేమండి తెలుసా. ఒక డబ్బా అటు ఇటు కట్ చేసి కొవ్వొత్తి ఆరిపోకుండా బొచ్చేస్తాం దానికి. అంతకంటే మించి జ్ఞానం పోదు మనకి. కానీ ఆయన చర్చికి వెళ్ళి ఆయన బైబిల్ చదువుకుంటున్న ఆయన ఈ కాంతి ఎందుకు ఇన్ని రకాలుగా మనకి దొరుకుతుంది, కొంచెంసేపు ఎక్కువ వస్తుంది, కొంచెంసేపు తక్కువ వస్తుంది, అసలు దీని వెనకాల ఏమున్నది ఆలోచించడం ప్రారంభించాడు. అలా ఆలోచించిన ఆయన 16వ శతాబ్దంలో హబుల్ టెలిస్కోప్ను కనుగొన్నాడు. ఆ వాక్యం వెలిగిస్తుంది, ఆ వాక్యం వెలిగిస్తుంది. చంద్రుడు కాంతి గలవాడు కాడు. చంద్రుడు కనపడుతున్న చంద్రుడు కాంతి గలవాడు కాడు. చంద్రులోంచి కాంతి వస్తుందంటే అసలు దేవుడు చంద్రుడేమో కాంతి గలవాడు కాదంటున్నాడు, కానీ చంద్రులోంచి అయితే కాంతి వస్తుంది. దీని వెనకాల ఏముంది? బైబిల్ చదువుతుంటే దాని మీద మనసు పెట్టి దాని మీద మనసు నిలిపి ఆయన చేసిన ప్రయోగమే హబుల్ టెలిస్కోప్తో కనుగొంటే ఆయనకి నివ్వెరపోయే నిజం తెలిసింది. నిజంగా కాంతి లేదు, నిజంగా కాంతి లేదు. సూర్యుని కాంతి చంద్రుని మీద పడటం వలన చంద్రుడు వెలిగిస్తున్నాడు చెప్పేశాడు. ఎవరో? గెలీలియో. హబుల్ టెలిస్కోప్ కనుగొన్నది 16వ శతాబ్దంలో గెలీలియో. చదువుకోవట్లేదండి ఇవన్నీ. శాస్త్రజ్ఞులు చెప్పారండి. ఎప్పటి నుంచి చెప్పారండి? ప్రతి ఓడికి బైబిలే మూలమైనప్పుడు గెలీలియో 16వ శతాబ్దంలో హబుల్ టెలిస్కోప్ కనుగొన్న తర్వాత సూర్యుడికి మాత్రమే స్వయం ప్రకాశం కానీ చంద్రుడు కాదని, సూర్యుని కాంతి చంద్రుని మీద పడుతుందని, ఆ చంద్రుని మీద పడ్డ కాంతే రాత్రిపూట మనకి ఇస్తుంది అని చెప్పకని చెప్పాడు. పగటి పూట కూడా ఇస్తుంది, కాకపోతే పగటు సూర్యుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది, అందుకే రాత్రి వస్తుంది మనకి. ఇది బైబిల్ బట్టి చెప్పాడు. అంతేకాదు, ఇగో గడియారం చూసారా, కింద ఆపే మనం కింద టిక్కు టిక్కుని కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకుంటుందా? డోలన వర్తమానం అంటారు దీన్ని. డోలన వర్తమానం అంటారు దీన్ని. సెకండ్లకి మనం ఆపేయాలండి, బ్యాటరీ అయిపోద్దని, కానీ అది ఆటోమేటిక్ ఇలా ఇలా ఊగుతూ ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఆ ఒక క్రొవ్వొత్తి ఏం నేర్పింది ఆయనకి? హబుల్ టెలిస్కోప్ కనుగొనే పద్ధతి నేర్పింది. అది ఎందుకు కొట్టుమిట్టాడుతుంది కనుగొందామంటే ఇది ఒక టయాన్ని, ఈ ముళ్ళుని కనిపెట్టాడు. దీన్ని డోలన వర్తమానం అంటారు. గెలీలియో 16వ శతాబ్దంలో ఒక్క రెఫరెన్స్ను బట్టి కొన్ని సంవత్సరాలు కష్టపడితే మహాజ్ఞానాన్ని లోకానికి తీసుకొచ్చాడు. ఒక్క రెఫరెన్స్ మనం చదవామంటే సెకండ్ చదివేస్తాం దాన్ని, తస్సదియ్య అయిపోయింది కంటే. ఏముంది దాంట్లో? ఏముంది? వాక్యములో ఏముంది? నిన్ను వెలిగించే జ్ఞానం ఉంది తెలుసా. డోలన వర్తమానం కనుగొన్నాడు. సూర్యకాంతిని గమనించే పద్ధతిని కనుగొన్నాడు. చర్చిలో వెలిగే చిన్న క్యాండిల్ బట్టి హబుల్ టెలిస్కోప్కి ఆధారమైంది. అంతటి జ్ఞానాన్ని వాడి ప్రపంచానికి జ్ఞానం ఇస్తే ఈ రోజున బైబిల్ అనగానే పాస్టర్ గాడికి ఏమైపోయింది తెలుసా? బొవ్వ ప్రార్థన చేస్తే సార్ ఇప్పుడు బొవ్వ పెట్టాలి వాడికి, చచ్చిపోతారు ఇంకా. అది నిజం ప్రియమైన దేవుడు, కక్కుర్తిన అయిపోయారు అసలుకి. బైబిల్ అంటే కంప్లీట్గా కంపు చేసి పడేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడే. అది ఈ రిఫరెన్స్లో ఏముంది? మహాజ్ఞానం ఉంది, మహాజ్ఞానం ఉంది. అసలు వీటికి డోలన వర్తమానం తెలుస్తుందండి అసలుకి? చదివేదండి అసలు కాపరికి? చదివేది చెప్పండి. కనుక ప్రియమైన దేవుని పిల్లల, ఆయన నోబెల్ గ్రహీత. ప్రపంచం నివ్వెరపోయింది. ఇంతటి జ్ఞానం ఎక్కడిది? చెప్పేశాడు, నేను చర్చిలో క్రొవ్వొత్తిని చూస్తూ నేర్చుకున్నాను చెప్పేశాడు. మనకి ఇవన్నీ తెలియవు, మనకి ఏమీ తెలియవు. ఎందుకంటే మనం పప్పుకి ఎక్కువ తుప్పుకు తక్కువ అట్టుంటాం మనం. అది ఇంకొకటి 1వ కొరింథీ పౌలు గారు. పౌలు ఎంతటి జ్ఞానం తెలుసుగా? మహాజ్ఞానం ఆయన. ఆయన మాట ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏ యాంగిల్ మీకు పరిచయం చేస్తుంది తెలుసా? మతము కాదురా, మత్తుండి ఆలోచిస్తే మతిపోయే సంగతి
గుర్తెరిగిన లోకం నీకు చెబుతాను రా చెబుతున్నా. అది దీని వెనక ఒక మాట వెనకాల ఏమున్నది? ఒక మాట నీకెందుకు ఇలా అర్థమవుతుంది, మాకెందుకు ఇలా అర్థమైంది, వాళ్ళకెందుకు అలా అర్థమైంది? ఇప్పుడు పాస్టర్లందరూ సైంటిస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయా కాలాలలో వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని వాడికి అందించి వాడిని సైంటిస్ట్గా ప్రపంచానికి చూపించాడు. బైబిల్ గొప్పతనాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు నీకు అది అవసరం లేదు, కానీ ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఏర్పడింది. అది ఒక వాక్యములో ఒకడికేమో బువ్వ కనబడింది, ఒకడికేమో బాధ్యత కనబడింది, ఒకడికేమో జ్ఞానం కనబడింది. 3 క్యాడర్స్ ఉన్నారు ఇక్కడ. బువ్వోడు ఎప్పుడు బోకాడే ఉంటాడు. బాధ్యతగా ఉన్నవాడు బాధ్యతగా ఉండగలడు, జ్ఞానాన్ని చెప్పగలడు. బువ్వోడు మాత్రం బాధ్యతగా ఉండలేడు, జ్ఞానమో చెప్పలేడు. అది మా ఊళ్ళో ఒకడు ఉండాలి, లంచిపల్లిగాడు. వాడిని బువ్వోడు అంటాం మేము. అంతే. ఇంకా వీళ్ళంతా ఆ బ్యాచే. ఎప్పుడైనా ఆలోచించారు బైబిల్ ఈ పదం ఇంటికి ఎలా ఉంది? ఇప్పుడు తీస్తా చూడండి. ఎన్నిసార్లు చదువుకుంటామండి మనం? 15:41 1వ కొరింథీ. వాక్యం వెనకాల ఎంతటి జ్ఞానం ఉందో వాడికి ఎందుకు అర్థమైంది, నీకెందుకు అర్థం కాలేదు, నాతో ఎందుకు చెప్పించుకుంటున్నావు, తిట్టించుకుంటున్నావు? ఇంక ఇది బాగుంటుంది. అరుణ్ కుమార్ గారు తిడతారండి, పక్క తగ్గేదిలే. తిట్టుడు అసలు ఎక్కడ తగ్గం. అది తిట్టకపోతే ఈ మాట వింటారండి. తెలుసా మీకు? కాపురు అనేవాడు నేర్చుకోకుండా బైబిల్కి వస్తే నాలాంటి వాడు శవనాలు తీస్తాడు. అది 15:41 1వ కొరింథీ. ఎంత స్పష్టంగా పౌలు గారు కదండి, పౌలు గారు ప్రారంభ శతాబ్ద కాలం. సూర్యుని మహిమ వేరు అన్నాడు అక్కడ. చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. ఏం అర్థమైంది అయ్యగారికి? ఏం అర్థమైంది మీరు చెప్పండి? సూర్యుని మహిమ వేరు. మహిమ అనగానే మనోడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంకా ప్రభు నీకే మహిమ కలుగును కాక. నువ్వు పొడితే కదా ఏదన్నా, నువ్వేదన్నా కట్ల కడితే కదా దేవుడి కోసం మహిమ వచ్చేది. మహిమ ఎలా వస్తుందండి? మహిమ అంటే ఘనత. అది వారి క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటుంది? సూర్యుని మహిమ వేరు అంటే సూర్యుని కూడా మహిమ ఉందా? అసలు నీకు కూడా మహిమ ఉంది కదా. పౌలు గారు మాట్లాడుతున్నారు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు కదా. అంటే అర్థం ఏంటి? మీకు కూడా తెలుసు కదా, మాకేం తెలుసు అయ్య గారు. గదా అంటే అర్థం ఏంటి? కదా నాన్న మనం అక్కడ భోజనం చేసాం కదా అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా ఉన్నావు కదా. గదా అంటే అర్థం ఏంటి? లాగి పీకేది కాదు. గదా అంటే అర్థం ఏంటి? నీకు కూడా అనుభవమే, నీకు కూడా పరిచయమే. మనం ఆ రోజు వాటర్లో భోజనం చేసాం కదా అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా ఉన్నావు కదా. అది అంటే ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు గారు? నాయనలారా, అయ్యగారులారా, ఓ పెద్ద పెద్ద అయ్యగారులారా, మీకు కూడా తెలుసు కదా నాన్న అన్నాడు. ఏం తెలుసండి వీళ్ళకి? ఏం తెలుసు? ఏంది చెప్పండి? ఖగోళం. అది ఖగోళం మీద ఉన్నటువంటి అభిప్రాయ సేకరణ కాపరి చేస్తాడా? భౌగోళిక పరిస్థితుల మీద అధ్యయనం చేస్తాడండి అసలుకి? ఖగోళం తెలీదు, భౌగోళం తెలీదు, పురావస్తు తెలీదు. పుస్తకం కట్టడం మాత్రం బాగా తెలుసు. పెళ్లి చేస్తే 5,000 వస్తాయి కదండి మరి. అది బ్రోకర్ అండి. కాపర్ అంటే బ్రోకరే. అమ్మాయి తరపు నుంచి 5,000, అబ్బాయి తరపు నుంచి 5,000. అది ఈ ముండా బిడ్డకు 10,000 వస్తాయి పెళ్లి చేస్తే. మరి అమ్మాయి కాడ ఉన్నాయా, అబ్బాయి కాడ ఉన్నాయా లేవాలి. సర్టిఫికెట్ మీద సంతకం పెడితే 10,000 అప్పనగా. అయ్యో అబ్బాయికి 7,000 అంట. 5,000 కదా, అబ్బాయికి 7, అమ్మాయికి 5. అది మళ్ళీ పెళ్ళిలో ఒక్క తాంబూలం ఫ్రీయే, మళ్ళీ బువ్వ ఫ్రీయే, మళ్ళీ ఇంటికి కూడా మళ్ళీ క్యారేజే. తగ్గేదేలే వాడు అసలుకే. జాకెట్ మొక్కలు, పీస్ మొక్కలు, 12 మొక్కలు వస్తాయి కదా, ఇవన్నీ మళ్ళీ ఎవడు కడతాడు? ఒక పెద్దోడు ఉంటాడు అక్కడ, ఒక బోకరగాడు. అది ఆడు పిసుకుతూ ఉంటాడు కదా, వాడు కడతాడు. ఇప్పుడు మూట కారులో పెట్టేస్తాడు. కారు ఉంటే కారు, స్కూటీ ఉంటే స్కూటీ. అది దాంట్లో పెట్టేస్తాడు. వీడి పెళ్ళికి వెళ్తే 15,000 లాభం అయ్య గారికి. అది ఇవన్నీ లేకుండా పోతారా చెప్పండి మీరు? పోతారండి? పోడు. ఇప్పుడు చెబుతున్నాడు. అది ఖగోళం తెలియదు, భౌగోళ పరిస్థితి తెలియదు,
ఏమీ తెలియకుండా అయ్యగారైపోతూ ఉంటాడు. కనుక దీన్ని అధ్యయనం చేసి ఎన్నో సంగతులు ప్రజలకు చెప్పాలని దేవుడు కోరుకున్నాడు. మనకి చదువుకునేటప్పుడు అర్థమవుతుంటుంది, బాగా చదువుకున్న పిల్లలకు అర్థమవుతుంది. ఈ ఖగోళ శాస్త్రంలో లూస్తర్స్ స్టార్స్ ఉంటాయి కొన్ని. ఎప్పుడైనా మీరు చూడండి, కావాలంటే 7th నుంచే పరిచయం చేస్తారు మనకి, అప్పుడు పెద్ద తెలిసి ఉండవులే కానీ. ఓకే, డార్క్ స్టార్స్, మ్యాగ్నిస్టార్స్, 3 రకాల వర్ణాలు నక్షత్రం యొక్క గుంపులో ఉన్నాయి. నక్షత్రం యొక్క గుంపులు ఉంటాయి కదండి, వాటిని 3 భాగాలుగా వివరించారు. ఎందుకు? ఒక నక్షత్రానికి వాటి యొక్క మహిమ వేరు. వాటిని బాగా అబ్జర్వేషన్ చేస్తే చాలామంది ఖగోళ శాస్త్రజ్ఞులు ఇదిగో కొన్ని నక్షత్రాలు మాత్రం ఇలా ఉన్నవి, ఇవి డార్క్ స్టార్స్, మ్యాగ్నిస్టార్స్, వాటికి పేర్లు పెట్టారు వాళ్ళు. అది ఇప్పటికీ కూడా ప్రపంచంలో రన్ అవుతూనే ఉన్నవి. ఇది ఎప్పుడు చెప్పారు? వీళ్ళకంటే ముందు ప్రారంభ శతాబ్ద కాలంలో చెప్పారు. ఇది 15-16 శతాబ్ద కాలంలో మధ్యలో జరిగింది. ఇది అంటే పౌలు గారు వీరికంటే ఇంచుమించుగా 1500 సంవత్సరాలకు పూర్వమే ఖగోళ శాస్త్రం గురించి మాట్లాడారు. అప్పుడు ఎక్కడే టెలిస్కోపులు ఆడి ఎక్కడే? అప్పుడు గెలీలియో కనుగొన్న తర్వాత కదా అప్పుడు టెలిస్కోప్ వచ్చింది. మరి లేనప్పుడు ఎలా చెప్పగలిగాడు? ప్రారంభ శతాబ్ద కాలములోనే చెప్పాడు పౌలు గారు. ఇది ఎప్పుడు 16వ శతాబ్దంలో కనుగొన్నాడు గెలీలియో అప్పుడు టెలిస్కోప్ని. 3 రకాల నక్షత్రాలను వాళ్ళు వర్ణించేసి పడేశారు, పిల్లగాళ్ళకి పార్టీ రూపంలో ఇచ్చేశారు. కొన్ని ముందుకున్నాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి, కొన్ని వెనక్కున్నాయి అన్నాడు. అంతే, ఇంకా చెప్పేశాడు రకరకాలు. ఒకదానికి ఒకటి సంబంధం లేదు, ఒకటి ఒక రకంగా ఉంది, ఒకటి ప్రభావం ఒక రకంగా ఉన్నది. పిల్లలకి ఆ ఖగోళం గురించి వచ్చేసింది. దాన్ని చదువుకున్నారు, మంచి జాబ్ తెచ్చుకున్నారు, సైంటిస్టుగా సెలమని అవుతున్నారు. మరి పౌలు గారు ఎలా చెప్పారు? పౌలు గారు ఎలా చెప్పగలిగారు? పౌలు గారు అయ్యగారే కదా మరి ఎలా చెప్పగలిగాడు? అందుకే 15:34 1 కోరింది, దేవుని గురించి జ్ఞానం కొందరికి కాదు, అసలు ఎవరికి లేదు. అది చర్చి అనగానే మనకు ఒకటే గుర్తొచ్చిందండి, అర్రబట్టం, గెంతులేయటం, గోల్ చేయటం, ఆయాసపట్టం, థమ్సప్లు తాగటం, వాటర్ తాగటం, అంతే. ఇంకా ఇంతకు మించి మరొకటి ఉందా అండి? లేవు. ఈ రిఫరెన్స్లో ఉన్నది ఏంటో పౌలు గారికి ఎలా తెలిసింది మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏదో కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కనుక్కున్నారు. కనీసం సమాధానం చెప్పాలి కదా, చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లారా, చెప్పాలి. మనమే చెప్పాలి, ఇంకేమని చెప్తాడు? 1:6 ప్రసంగి, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. గాలి ఉత్తరమునకెళ్ళి దక్షిణమునకు పోయి ఉత్తరానికి తిరుగుతుంది, ఉత్తరం నుంచి దక్షిణం తిరుగుతుంది. ఇది తిరుగుతూనే ఉంటుంది, మరలా తిరుగుతుంది. మనకు కూడా బాగా తుఫాను పడ్డప్పుడు గాలి ఇలా కొడితే పెంకులు లేచిపోతుంటాయి. వామ్మో, దానికి పెట్టిన పేరు తెలుసు మనం, పెనుగాలి బీభత్సం అన్నాడు పేపర్లో. అది ఎందుకు వస్తుంది? పెనుగాలి పేరు పెట్టే బాగానే ఉంది, ఎందుకు వచ్చింది చెబుతున్నాడు. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, అంటే తిరుగుతుంది. ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గము తిరిగి వచ్చును. అంటే అలా గాలి సంచారం చేస్తుంది. దాన్ని సుడిగాలి అన్నాడు, పెనుగాలి అన్నాడు, సుడిగుండం అన్నాడు, రకరకాల పేర్లు పెట్టాడు. ఇది ఎప్పుడు చెప్పారు? ఇది ఎవరు చెప్పారు? మహాజ్ఞాని ప్రసంగి చెప్పాడు. పోనీ ఇది లోకానికి అర్థమైందా? లోకానికి అర్థం కాల. 1905లో థామస్ గ్రాహం అనే ఆయన ఈ మాట చెప్పాడు, గాలి అన్ని దిక్కులకి వెళుతుంది అని చెప్పేశాడు. ఎప్పుడు? 1903లో విమానాన్ని కనుగొన్నారు. ఎవరో తెలుసా? రైట్ బ్రదర్స్. అప్పుడే రూపం వేస్తుంది. అప్పుడే ఎప్పుడైతే 2 సంవత్సరాల గ్యాప్, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా రాలా విమానం, ఎప్పుడైతే ఈ గాలి అన్ని వైపులా తిరుగుతుంది అన్నాడో,
విమానములో మార్పులు చేయటం ప్రారంభించాడు. రెక్క ఒకటే కనపడ్డా రెక్కలో 3 అరలు పెట్టేశాడు. గాలి నియంత్రణ అరలు అన్నారు వాటిని. ఫ్లైట్ ఎక్కినప్పుడు చూడాలి, మేము ఎక్కాం కాబట్టి చెబుతున్నాం. 3 అరలు ఉంటుంది. గాలి నియంత్రణ అర. లేపేటప్పుడు గాలిని నియంత్రించడానికి ఒకటి పనిచేస్తుంది, లేచిన తర్వాత స్టెబిలిటీగా వెళ్ళడానికి ఒకటి పనిచేస్తుంది, దిగేటప్పుడు గాలిని నియంత్రించడానికి ఒకటి పనిచేస్తుంది. ఇవి రెక్కల్లో 3 రకాలుగా పెట్టాడు. ఎవడి జ్ఞానం రా ఇది? రైట్ బ్రదర్స్ విమానం కనుక్కుంటే వచ్చింది అనుకుంటున్నారా? దైవ జ్ఞానం. విమానం ఎక్కుతున్నావు కదా, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మనిషి అన్నవాడు ఎవడైనా కానీ ఎక్కుతున్నప్పుడు మతం అనే ముద్ర ఎలా వేయగలిగాడు? ఈ ముండాకోరు వల్ల వేయగలిగారు. పచ్చిపులుసు నాయాలి కదండి పాస్టర్లు అంటే. వాడి వల్ల వచ్చింది. ఈ క్రైస్తవ్యానికి ఇంత మచ్చ ఎందుకు వచ్చింది తెలుసా మీకు? ఈ పచ్చిపులుసుగా ఉండటం వల్లే. తిండిపోతున్నా బిడ్డలండి వీళ్ళంతా. అసలు విమానం ఎక్కితే ఫోటో పెడతారు ఇంకా ఫేస్బుక్లో. ఒరే, ఏ రోజైనా సరే ఆ రెఫరెన్స్ గుర్తొచ్చిందా నీ మోకానికి, ఈ దరిద్ర మోకానికి? ఎందుకు అది నియంత్రిస్తుంది? కొన్ని ఎప్పుడు అబ్జర్వేషన్ చేసావా? లేదు. ఎక్కుతాడు, వీడు బాబు సొమ్ము ఉన్నట్టుగా ఇక చూడు. ఇక అబ్జర్వేషన్ చేయరా? కొన్ని వందల వెయిట్ని నియంత్రణ మార్గాల ద్వారా ఎలా అది బ్యాలెన్స్ చేస్తుంది అన్నది వాళ్ళు ఎలా కనుక్కున్నారా బాబు రైట్ బ్రదర్స్? వాళ్ళకి 2 కొమ్ములు ఉన్నాయా? వాళ్ళు బైబిల్ చదివారు కదా, మరి వాళ్ళు బైబిలే చదివారు కదా. తినటమే తెలుసు మనిషికి. తినటం, పంటం, సావటం, ఈ 3 తెలుసు వీడికి. ఈ రోజు నుంచి అమెరికా 11:30 గంటల ప్రయాణం మనకి. తప్పుడు వెళ్ళిపోయి తిరిగి వచ్చేస్తుంటారు. ఒక డేలో పోయి వచ్చేస్తుంటాడు అమెరికాని. అది ఎక్కడో ఇక్కడ ఉంది భూమికి కింద, మనం ఎక్కడో పైన ఉన్నాం. ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు అంతే. అబ్బా, సొలొమోన్ చెప్పాడు కదరా. ఆయన చెప్పబట్టే దాన్ని చదువుకున్నటువంటి క్రైస్తవ పిల్లలు ప్రయోగాలు చేసి చేసి సైంటిస్టుల సలహాలు తీసుకొని ఎగిరే యంత్రాన్ని కనిపెడితే దానికి విహంగ వీక్షణం వచ్చేసింది కదా. రాలే? మరి మతం ఎలా అయిపోయిందండి? అంటే సొలొమోన్ చెప్పింది. ఇప్పుడు దీన్ని ఏమనాలి? మతమా? మతమా? మతమా అది? ప్రేమ దేవుని పిల్లారా, కానే కాదు కదా. 28 23 యోబు గ్రంథము. గాలికి ఇంత బరువు ఉండవల్లని ఆయన నియమించినప్పుడు అన్నది అక్కడ. యోబు గ్రంథము 28 25. గాలికి ఇంత బరువు, ఇంత బరువు, ఇంత బరువు, ఇంత బరువు, ఇంత బరువు. కార్లు కొనుక్కుంటాం మనం, 40 పౌండ్లు, 35 పౌండ్లు. గాలి కొలుస్తున్న పరికర పద్ధతి 40 పెట్టన్నా. ఏంట్రా పెట్టేదే? పౌండ్లు రాదే? ఏం పెట్టాలి నీకు? ఎందుకు? కారు వెయిట్ ఎంత, ఎక్కే జనాభా ఎంత, దానికి ఉన్నటువంటి ఎడ్జి గ్రిప్ ఎంత, బయటికి వచ్చిద్దా ఆగిద్దా? బరువు. బైబిల్ మాట అది. ఎంత గొప్ప చూశారు బైబిల్. నాకు అనిపిస్తూ ఉంటుందండి, ప్రభు ఇంత జ్ఞానం పెట్టావు, వీళ్ళకి ఎందుకు అర్థమై సావట్లేదు? ఏ ఊడు చూసినా నా కన్నీరు చూడు, మా రాని మహిమ అత్త చెత్త. ఇదే ఇంత మించి ముందుకు సాగడం దరిద్రం. క్రైస్తవ్యానికి కాపరిపోతా. గాలికి ఇంత బరువు, ఇంత బరువు, ఇంత బరువు ఉండాలి అని నిర్ణయించాడు. 16వ శతాబ్దంలో రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త నోబెల్ బహుమతి పొందుకున్నాడు. గాలికి బరువు ఉందని చెప్పేశాడు ఆయన. గాలికి బరువు ఉంది, గాలికి బరువు ఉందని చెప్పాడు ఆయన. గాలికి బరువు ఉంది గనకనే గాలిలో ఎగుతున్నటువంటి విమానం టైర్లో గాలి నింపుకున్నప్పుడు పేలిపోకుండా చాలా జాగ్రత్తగా తడుపుతూ కింద దించుతూ ఉంటారు. ఓవర్ హీట్ అవుతుంటుంది, రన్నింగ్లో హీట్ అవుతుంటుంది. ఇన్ని జాగ్రత్తలు బైబిల్ నేర్పితే దీనికి ఒక మంచి ముద్ర వేశారు మతం అని. గాలికి బరువు ఉందని చెప్పాడు ఆయన. ఎప్పుడు? 16వ శతాబ్దంలో. యోబు గారు ఎప్పుడు చెప్పారు? క్రీస్తు పూర్వం 18వ శతాబ్దంలో. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు. నిజంగానండి, ప్రతి కాపరి బైబిల్ పట్టుకొని దేవుడు గొప్పతనాన్ని, ఆయన కష్టాన్ని,
ఈ రోజున యావత్తు ప్రపంచానికి చెప్పగలిగితే క్రైస్తవ మీద కన్నెత్తి చూడటానికి వేరే వాడికి కన్నే ఉండదు. కరిగిపోతున్నాడు. తెలుసా మీకు? తండ్రి కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు చూడవలసింది ఏంటో తెలుసా? అన్నీ దులుపుకొని వేసుకోవాల్సిన డ్రెస్ కాదు. కాళ్ళలో తండ్రి చేతుల్లో చూస్తే కాయలు గట్టి అర్రులు భాష ఉంటుంది. పని చేసేటప్పుడు మొత్తం విడిచి పక్కనేస్తాడు. కష్టపడి వస్తుంటాడు. వచ్చేటప్పుడు మొత్తం దులుపుకొని మళ్ళీ మామూలుగా వేసుకొని వస్తూ ఉంటాడు. తప్పుకొని సంకలకు ఎక్కుతూ ముద్దు పెడతాం, దిగుతూ 2 రోజులు ఉండిపోయి కొనుక్కుంటాం మనం. ఏదైనా కాళ్ళు చూసేవాడిని పడుకున్నప్పుడు. తండ్రి కష్టం తెలియాలంటే ఆయన పడుకున్నప్పుడు కాళ్ళు చూడాలి, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన చెయ్యి చూడాలి. ఆఫ్టర్ ఆల్ 30-40 ఏళ్ళ బలిష్టంగా నీ తండ్రి ఇంత కష్టపడితే 760 కోట్ల జనాభాలను మోస్తున్న దేవాది దేవుడు ఎంత కష్టపడి ఉంటాడు. ఆయన కష్టం అంతా వృధా అయిపోయింది. ఎందుకు? సోంబేరు నా బిడ్డలు ఎక్కువైపోయారు కాబట్టి. ఏ రోజున దేవాదేవుడు కాలు చూసావా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. కాలు పెడుతున్నప్పుడు నీ కాలు మా కొరకు ఎంత కందింది ప్రభు అని ఏ రోజున బైబిల్ చదివేవండి మనం? కాలు చూసామండి? చూడం. బరీగా తిని దుప్పడకపోతే తండ్రి కష్టం ఏం తెలిసిద్దిరా? ఆ చేతులు చూడు, కాయలు కాసి ఉంటవి. కాళ్ళు చూడు, పగిలిపోయి ఉంటవి. నీ తండ్రి కష్టం తెలిస్తే ఆ తండ్రి కష్టం తెలిసింది. అంతే కదా? ఇంతటి జ్ఞానం ఎందుకు పెట్టాడండి దేవుడు మనం? 37:12 యోబు గ్రంథము. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద. నేను కూడా చిన్నప్పుడు చదువుకున్నాను, భూమి బల్లపరుపుగా ఉందని చెప్పారు పాఠ్యపుస్తకాల్లో. రాస్తే నాకు మార్కు వచ్చింది 7th క్లాస్లో. భూమి ఎలా ఉంది తెలుసా? బల్లపరుపు అన్నాడు. కానీ ఎప్పుడో యోబు గ్రంథంలో దేవుడు చెప్పాడు భూగోళం అన్నాడు. ఆ తర్వాత అది చెప్పేశారు మనలంతా. కాదు, ఎవరు చెప్పారు తెలుసా? ఫెర్డినాండ్ మ్యాజ్లెన్ అనే శాస్త్రవేత్త భూమి గోళాకారంగా ఉన్నది అని ప్రయోగాలు చేసి ప్రపంచానికి చూపించాడు. అప్పటికి చాలామంది సైంటిస్టులు కూడా భూమి బల్లపరుపుగా ఉందని చెబితే 1400 సంవత్సరాలు ఒక అబద్ధం నిలబడిపోయింది లోకంలో. బైబిల్ చదువుకున్న తర్వాత ఈయన వచ్చిన తర్వాత అప్పుడు నక్షత్రాలు నడవమన్నాడు. హేలీ చెప్పాడు. హేలీ అనే సైంటిస్టు నక్షత్రం నడుస్తుందని. దేన్ని బట్టి? క్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకి ముందు వెలుగును చూపించింది నక్షత్రం. నక్షత్రం నడిచిందని బైబిల్ చెప్పింది. 16వ శతాబ్దంలో హేలీ చెప్పాడు. అప్పుడు దాకా లోకం నక్షత్రాలు నడవు, భూమి బల్లపరుపు అని చెప్పాడు. ఎందుకంటే ఇది ఎక్కడ పోయినా బల్లపరుపుగా ఉంటుంది కాబట్టి. అది ఎక్కడ పోయినా బల్లపరుపే ఉంటుంది భూమి. మరి దీన్ని చూసే కళ్ళేవి. అందుకే మనోనేత్రాలు అన్నాడు. భూమి గోళం, శూన్యంలో వేలాడదీయబడింది. అది గోళంగా ఉన్నది, బల్లపరుపు అని చెప్పాడు. గోళం అంటే ప్రతిదీ కూడా బైబిలే ఎందుకు ఆదర్శమైంది? ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు? పాఠ్యపుస్తకాల్లో ఉన్నవి చదువుకుంటున్నాం, సాలరీలు తీసుకుంటున్నాం, కానీ బైబిల్ గొప్పతనం మాత్రం చెప్పం మనం. మా అయ్యగారండి, అబ్బో ఎంత గొప్పోడో. మీ అయ్యగారు గొప్పోడేం కాదు. ఆడ అంత జ్ఞానం ఆయన ఇచ్చాడు కాబట్టి ఈ ఎదవ ఇంత గొప్పోడయ్యాడు. వీడేమన్నా క్రెడిట్ ఇస్తాడా అంటే మన కష్టం అంటాడు. నేను కష్టపడి అంటాడు. నువ్వు కష్టపడ్డా నీ మనసులో నిలపాలి అంటే దైవ ప్రణాళిక అవసరం. ఒక విషయాన్ని చదువుతున్నా బుర్రలో ఉండాలి అంటే నీ మనస్సాక్షి కావాలి. అక్కడ మనస్సాక్షిని బట్టి వీడికి ఇస్తే ఈ బరువు మోస్తాడా మోయడా అని నమ్మితే ఇస్తాడు దేవుడి జ్ఞానాన్ని. లేకపోతే ఎందుకు ఇస్తాడండి? భూగోళం 28:5 అదే యోబు గ్రంథము. భూమి నుండి రాసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లు ఉండును. భూమి నుండి ఆహారం పుట్టితే నువ్వు చెప్పేది ఏమంత? రైతు కూడా చెబుతున్నాడు. రైతు చెప్పిందే దేవుడు. సరే, సెకండ్ తీసుకుందాం. దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లు ఉండును. ఇంచుమించుగా 3000 మీటర్ల తర్వాత భూమిలోకి వెళ్ళగలిగితే కుట్టకుమంటూ మండుతుంటుంది భూమి.
అగాధం అన్నాడు దాన్ని. అంత లోతుల్లోకి చెయ్యి పెట్టి మట్టి తీసి జిగటమన్నంటే అదే. మనమేమనుకున్నా పై మట్టి తీసి దేవుడు కాలెట్టి తొక్కి రుబ్బి పిండిలో వేసి ఇన్ని చేశాడు అంటున్నాడు. కాదు, జిగటమన్నంటే అర్థం తెలుసా? నువ్వు తొక్కితే వేడి పుట్టి వేడికి దానిలోనే నీకు కరిగితే, ఒకవేళ కరగని ఏదైనా ఉంటే నీ కాలుకు తగిలితే వంగి చేతితో నువ్వు కాలుతో తీసి పక్కనేసి బాగా తొక్కుతుంటావు. చిన్నప్పుడు గోళ్ళ అయ్యి కట్టుకున్నావు, ఒక ఐడియా ఉంటే ఐడియా ఉంటుంది. అది నువ్వు తొక్కితే వచ్చిన జిగటమన్నం. కానీ కుట్ట 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 కుట్టమంటూ ఉడకబెట్టిన మట్టిని తీసి ఆదాముని చేశాడు దేవుడు. అంత కష్టం ఉంది అక్కడ, అంత వేడిలోంచి వచ్చింది. భూమి లోపలి భాగం వేడిమయమే ఉండును. మంగళగిరి ప్రాంతంలో కూడా అగ్ని పర్వతాలు ఉన్నాయని, అందుకనే ఒక గుడి లాంటిది కట్టి ఎప్పుడు నీళ్లు పోస్తారని ఎప్పటికీ నానుడి. అది పేలిపోతే 100 మైళ్ళు హైదరాబాద్ టచ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 100 సంవత్సరాలు భూమి మీద అట్లా ఉండిపోద్దంట మైనం. కుట్ట 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 కుట్టమంటూ ఉడుకుతూ. అప్పుడు నీ భక్తి ఏం కావాలా, నీ శక్తి ఏం కావాలా? అది ఆగిందంటే ఎవడ కృప చూడండి ఇక్కడ. అది ఇంకా అదృష్టం, దాని పక్కనే కృష్ణ ప్రవహిస్తుంది, ఆగుతుంది. లేకపోతే ఈ బాడికి ఎప్పుడో పోయేది. అంతే, మనందరం కలిసి అడ్డే. ఇంకా భయంకరమైన స్థితిలో ఈ రోజున మానవాళి లేదండి. దేవుడి గురించి ఈ కాలంలో మనమైనా చెప్పకపోతే పేలక సస్తారా? అగ్నిమయమేటున్నో ఇది ఎప్పుడు చెప్పారు తెలుసా? 1978, మొన్న 40 years బ్యాక్ భూగర్భ శాస్త్రవేత్తల్లో వెతికి చూస్తే భూమి లోపల ఉడుకుతుంటే భయపడ్డారంట. అగ్నిపర్వతాలు భూమి లోపల ఉన్నవి, అగ్నిపర్వతాలు సముద్రం ఉన్నవి, అగ్నిపర్వతాలు భూమి పైన ఉన్నవి, లోపల ఉన్నవి, సముద్రం లోపల ఉన్నవి. మనిషిని అన్ని చోట్ల ముట్టడేసి ఉంది. సావు, నువ్వు ఎలాగని చేస్తావు? ఇంకా అవి పేలట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవడు పెట్టాడు వాటిని లోపల? మీ తాత అని పెట్టాడు లోపల. అప్పుడప్పుడు బంగారాలు బయటపడుతుంటే రాజుల కాలంలో బంగారాలు, అది వాడు ఎంత గోతులు పెడితే కాలక్రమంలో మూతపడి తర్వాత మానవ వృద్ధి జరిగిన తర్వాత ఫ్లాటుల రూపంలో నీకేదో కలిసి వస్తుంది. అక్కడ అగ్నిపర్వతం వచ్చి బాగుంటుంది మరి నీ కొంపలోకి. అది అగ్నిమయమైనట్లు ఉండును. ప్రయోగం చేస్తుంటే దెమ్మ తిరిగిపోయిందంట వాళ్ళకి. ఇంత భయంకరమైన స్థితి భూమిలో ఉన్నదా? వాళ్ళకి నిద్ర పట్టట్లా. మనకి చికెను, మటను, మొక్క, కక్క, దీనేక్క పేక దాకా తిని పడుకుంటాం మనం. ఏమీ భయపడం మనం. ఎందుకు? ప్రభు కాపలా ఉంటాడు. అవును, మరి సెక్యూరిటీ పెట్టుకున్నాం మరి. అది నీకేమో ఆర్సీఎం డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ ప్రభువే, పెళ్ళిళ్ళ బ్రోకర్ ప్రభువే, సెక్యూరిటీ ప్రభువే. పాయకాడ కడుపుడం పెట్టపోయినవా? అది కూడా పెడతావు నువ్వు, అది కూడా పెడతావు. అంటే యేసుక్రీస్తుకి ఏ స్టేజ్ ఇచ్చినా చూడండి. ఇదే బైబిల్ తెలిస్తే నిద్ర పట్టదు ప్రియమైన దేవుని పిల్లరా. మనం ఏ స్టేజ్ ఇవ్వగలం దేవుడికి? ఏ స్టేజ్ ఇస్తే సంతోషపడతాడు? ఆయన అనుకున్నది ఏంటి? ఆయనకి స్టేజ్ ఇవ్వటం అంటే ఆయన రాసిన మాటలో ఏమున్నదో ప్రపంచానికి చెప్పటమే స్టేజ్ ఇవ్వటం. అంతేగాని ఇంత పెద్ద 10 ఫీట్ల ఫోటో పెట్టి దానికి రోజు పాలాభిషేకం చేస్తూ అవసరం లేదు ఆయనకి. ప్రభువుకి స్టేజీ ఇవ్వటం అంటే, మన హృదయంలో ప్రభువుకి స్టేజీ ఇవ్వటం అంటే రాయబడిన వాక్యములో ఆయన కష్టం ఏంటో గుర్తెరిగి తెలిసిన వారికి చెప్పటం. వ్యయంతో కూడుకున్న పనది, నాట్ ఏ జోక్. ఎంత ఉంటుంది? అంగళన్నర మందంతో, కిలో వెయిట్తో. దీన్ని స్టైల్గా ఎలా తిప్పుకుంటూ వస్తుంటారు చర్చికి. మొన్న చూసిన ఎట్లా తిప్పుతుంటే బైబిల్ని. అబ్బా ఏం తిప్పుతారా మీరు అసలుకి? నిన్ను తిప్పే రోజు దగ్గర ఉంది. ఇంకో మాట పౌలు గారి నోట, 1 కొరింథీ 2:11, ఒక మనుషుని యొక్క సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియవు. ఇది ఎక్కువగా దేశ విద్రోహానికి పాల్పడ్డ వారి మీద ప్రయోగం చేస్తూ ఉంటారు. ఆ టెస్ట్ని ఏమంటారు తెలుసు మీకు? నార్కో టెస్ట్ లేదా లైవ్ డిటెక్టర్ అంటారు. ఇది ప్రభుత్వం ఒప్పుకోదు, సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వదు. నార్కో టెస్ట్ చేయడానికి వీళ్ళే మెడిసిన్ ఇచ్చి చెప్పించాలని. లైవ్ డిటెక్టర్
వాడికి అన్ని పైపులు పెడుతుంటారు. వాడు మాట్లాడుతూ ఉంటే స్కెచ్కి ఇస్తూ ఉంటుంది. వీడు తలపడ్డరా అంటే కథం స్కెచ్ వచ్చేస్తుంటుంది. గ్రాఫ్ను బట్టి చెప్పేస్తారు. రైట్. నార్కో టెస్ట్ మెడిసిన్ పంపించి చెప్పించుకుంటారు. కానీ నార్కో టెస్ట్ను కూడా మనిషి తన కంట్రోల్లోకి తెచ్చుకోగలిగాడు. లైఫ్ డిటెక్టర్ను కూడా మనిషి తన కంట్రోల్ తెచ్చుకోగలిగాడు. కంగారు పడకుండా అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్తూ ఉంటే చాలు, లైవ్ డిటెక్ట్ టెస్ట్ నుంచి బయటపడిపోతాడు అంతే మనిషి. దొంగతనం చేసావా? సారీ, రాత్రి నేను అసలు అలాంటి ఉద్దేశం చేయలేదు అంతే. స్థిమ్మత్తగా ఉండటం వలన ఆ గ్రాఫ్ కూడా ఏం పనిచేయట్లా, క్లీన్ అండ్ గ్రీన్తో బయటకు వచ్చేస్తున్నారు. నియంత్రించుకుంటున్నాడు లోపల. దాని గురించి ఒకట్లా నార్కో టెస్ట్ కైనా ముందే ప్రిపేర్ అవుతున్నాడు. నార్కో టెస్ట్ జరగబోద్ది, నేను ఇలాగే చెప్పాలి, ఇలాగే ఉండాలి, రైట్ అంతే. రాత్రి మాదాపూర్ వెళ్ళావా? లేదు, మందు పార్టీలో ఉన్నాను అంతే. ముందు అనుకున్నాడు నార్కో టెస్ట్ ప్రయోగం జరుగుతుంది, లేడు. మాదాపూర్ వెళ్ళావా? లేదు, మందు పార్టీ. నిజంగా మందు పార్టీ, ఓకే, బయటపడిపోతున్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ఒక మనుషుని గురించి ఎవరు చెప్పారు? ఒక మనిషి చెప్పాడు, దైవ ప్రేమతో చెప్పాడు. ఒక మనుషుని యొక్క సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు. నువ్వెన్ని టెస్టులు చేసుకున్నా సరే వాడు గెలిచే వస్తున్నాడు. ఎన్ని టెస్టులు పెట్టుకో, పౌలు గారు చెప్పారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే, తెలుసా? జరుగుతుంది కూడా అదే. అయినా సరే దొరకట్లేదు. చెప్పాడు. దీని మీద ప్రయోగం చేసి ఇది చదివిన ఆయన క్రైస్తవుడు. అసలు ఈ మాట వెనకాల ఏముందని బాగా ఆలోచించి 18వ శతాబ్దం ఇంచుమించుగా 1879లో దీనికి ఒక పేరు పెట్టాడు ఆయన. ఎంత సార్? ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అన్నాడు. అక్కడ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని పేరు పెట్టుకున్నాడు అక్కడ. దానికి ఎవరు? విలియం అండ్ విలియం జేమ్స్, ఇద్దరు అన్నదమ్ములు. 18వ శతాబ్దం లాస్ట్లో దానికి ఒక పేరు పెట్టుకొని ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని పేరు పెట్టుకొని అన్నదమ్ములు ఇద్దరు కలిసి కొన్ని సంవత్సరాలు కష్టపడి లోకానికి ఒక మాట చెప్పేశారు. ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి సమాచారాన్ని బయట పెట్టడం టెస్టుల ద్వారా అసాధ్యం. ఎప్పుడు? మొన్న 18వ శతాబ్దంలో, 150 సంవత్సరాల పూర్వం. మొదటి శతాబ్దం చెప్పాడు పౌలు గారు దైవ ప్రేరణతో. ఒక మనుషులోని సంగతులు వాడికి తప్ప మరొక మనిషికి తెలియదు అని చెప్పింది. ఇది మతమా? పౌలు గారు చెప్తే పౌలు గారు మతబోధకుడా అండి పౌలు గారు? మరి ఇది చెప్పిన ఆయన ఎవడు మరి? విలియం ఆంట్ కానీ విలియం జేమ్స్ కానీ దీన్ని లోకాలను తీసుకొచ్చి వీళ్ళు చెప్పారు కదా మరి, ఇంట్రోస్పెక్షన్ మెథడ్ రూపంలో థియరీ. ఒక మనుషుని యొక్క మానసిక సమాచారాన్ని బయట నుండి ఎంత ప్రయత్నించినా తెలుసుకోవటం కష్టం, ఎన్ని టెస్టులు పెట్టినా తెలుసుకోలేము అని చెప్పేశారు. వాడికి నోబెల్ బహుమతి ఇచ్చారు. మరి ఇవన్నీ చెప్పినటువంటి వారికి ఎన్ని బహుమతులు ఇవ్వాలి మీరు చెప్పండి? అందుకే దేవుడు, నాయన లోపల మీకు ఎవరు బహుమతులు ఇవ్వరు కానీ నా దగ్గర బహుమతి ఉంది, నేను ఇస్తా, బహుమతి నేను ఇస్తా. లోకంలో వాళ్ళు మీకు ఎవరు నా బహుమతులు? లోక సంబంధం ఒడ్లిప్పుకొని తిరిగింది అనుకో, దానికి ఇచ్చేస్తారు బహుమతి అంతే. పద్మవిభూషణ్ అంటాడు అంతే. మీకు ఎవరు? మీరు లోక బహుమతుల కోసం మీకు వద్దు, అవి షోకేసులో ఉంటవి. కానీ మీరు నా మైండ్లో, నా రాజ్యములో నాతో ఉంటారు. బైబిల్ మాట. ఇది ఎట్లా అయిందండి? ఇది ఎట్లా మతం అయింది చెప్పండి? మతం అయిందండి. మత ముద్ర ఇగో బువ్వోడే వస్తాడు. బువ్వ కాపరి వలనే మత ముద్ర. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనము. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెదను, పొలముల పంట వాని తినిపించెదను, కొండ పండ నుండి తేనెను, చెకుముకి రాతి నుండి నూనెను అతనికి జుర్రించెదను. అయ్యగారికి అన్నీ అర్థమైతే కానీ ఈ చెకుముకి రాయి నూతి నుంచి మాత్రం ఇది అర్థం కాదు. అంటే ఆఫ్నాలజీ కాదు, పాస్టర్ అనగానే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని నెక్కించదను అనగానే మనోడు ఎవరెస్ట్ ఎక్కడ చూపెడతాడు. చూసారా, దేవుడు మనం ఎవరెస్ట్ ఎక్కడ ఎక్కించాడు, హల్లెలూయా. మళ్ళీ చెప్పండి అంటాడు. మళ్ళీ ఎందుకురా మధ్యలో, ఎందుకు అందరు చెప్పండి అంటారు. ఎందుకు చెప్పాలి చెప్పండి? మధ్యలో ఈ సోది ఎందుకు వచ్చింది అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ
ప్రతి సంఘములో. హల్లెలూయా. అసలు పోయింది అక్కడ, ఏం చెప్పాలి అది అంటే ఇప్పుడు దేవుడికి మహిమ వచ్చిందా? కంప్లీట్ చేయరా నువ్వు? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించేదను అని చెప్పాడా? ఇది అర్థమైంది. పొలములు పంట వాడిని తినిపించేదను. నాయన నువ్వు ప్రార్థన చేసి మందు చల్లావు, ఎకరానికి 42-45 దిగుతి, ఇది నా ప్రార్థన, అంతే వచ్చేసే. అదే అర్థమైంది వాడికి. కొండ బండ నుండి తేనెను అంటే అర్థం ఏంటి? మనం కొండకి వెళ్తాం కదా, గొర్రెలు దొరుకుని, అక్కడ బండలు ఉంటాయి కదా, బండ కూడా తేనె పెట్టింది కదా, అది పుట్ట తేనె. బాబా ఏం చెప్తారా మీరు? అన్నీ బాగానే ఉన్నాయి, మరి 4వ దేవుడు చెప్తారా? చెకుముకి రాతి నుండి నూనెను అతనికి జుర్రించేది, మరి దీన్ని ఎవరు చెప్పాలి? అంతే, దాటేస్తాం ఇంకా. హల్లెలూయా. ఓ పాట వేసుకుందాం, మర్చిపోతాం మనం. చెకుముకి రాయి తీసుకొచ్చి పక్కన పడేస్తాం. ఇప్పుడు మనం అడుగుతున్నాం అంటే మనం అంత బేవర్స్ కాలం, మనం అడగం. 3 బాగానే చెప్పావు ఏదో నీకున్న జ్ఞానంతో. మరి చెకుముకు రాయి సంగతి ఏంటి సారో? చెకుముకు రాయి సంగతి ఏంటి? ఈ చెకుముకు రాయి సంగతి ద్వితీయోపదేశకాండంలో లేదు. అక్కడ చిన్న బిట్టిచ్చి వదిలేశాడు. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా. మళ్ళీ వెంటనే పక్కన అధ్యాయంకి వచ్చేసాడు. పాపం పిల్ల కనిపించబడతారేమో ఇద్దామని అనుకున్నాడు. సరే తేలుతారేమో చూశాడు. మళ్ళా 33:19 ద్వితీయోపదేశకాండము. ఇప్పుడు నేను చెప్పే నీ బైబిల్లో కదా, నో డౌట్ బైబిల్లో. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలు నర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. ఇప్పుడు అక్కడేమో చెకుముకు రాయి అన్నాడు, ఇక్కడేమో ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే మనం అంటుంటాం, ఏముంటుందండి కొన్ని చదువుతుంటే అర్థం కావు. ఎందుకు అర్థమైతే నాయన? ఎందుకు అర్థమైతే? నువ్వు ఎప్పుడన్నా దేవుడి దగ్గర ఆయన సన్నిధానంలో ఆయన కొరకు ఏమన్నా ఏడ్చిన రోజులు ఉన్నాయా నాయన? ఈ చెకుముకు రాయి అంటే ఏంటంటే అడిగావనాయన? పోనీ ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. ఇసుకలో ఏం దాచాడు ఆయన? ఇసుకలో ఏం దాచాడు ఆయన? ప్రేమైన దేవుని పిల్లరా, ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం అసలు ముందు మీకు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పాస్టర్ గారు బయట తీయడు. పాస్టర్ గారు ఏ కాడికి నిన్ను దోమ కొట్టకుండా ప్రభు కాపాడతాడు, నిన్ను ఏ కొట్టకుండా ప్రభు కాపాడతాడు, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి అసలు అంటుకోడు. చెకుముకు రాయి ఎక్కడ ఉంటుంది? రాయి అంటే బండ కదా, అదే. ఇది ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఇది ఇసుక అడుగు భాగములో ఉంటుంది. దీని పొరల్లో నుంచే పెట్రోల్ తీస్తారా? చెకుముకు రాయి నుంచి తీయబడినటువంటిది పెట్రోల్. ఇది ఎక్కడుంది ఇప్పుడు? ఇసుక. మరి సముద్రంలోంచి కూడా తీస్తారుగా. సముద్రంలోంచి తీయటం అంటే నాయన, సముద్రంలోకి పైపులేసి నీళ్ళలోంచి తీయటం కాదు నాయన. సముద్రం లోపలికి దించేసి వాటిని ముందు లైమ్ స్టోన్ ఉంటుంది కదా, సిమెంట్ రావాలంటే లైమ్ స్టోన్ ఉంటుంది. వాటిని ఎక్కడ దొరికిద్దో పైనుంచి పసిగట్టి అక్కడ డ్రిల్ వేసి కొన్ని 100 మీటర్ల లోపలికేసి దాని నుంచి ఆ డ్రిల్లోంచి బయటకు తీసి దాన్ని మళ్ళీ ల్యాబ్కు పంపించి రాజస్థాన్కి. ఇక్కడ సిమెంట్ పడిద్ది, సిమెంట్కి సంబంధించిన రాయి ఉన్నది, దీన్ని లైమ్ స్టోన్ అంటారు అని వాటి DNA టెస్ట్ ద్వారా ఓకే చేస్తే అప్పుడు కంపెనీ వాడు ఆ ప్రాంతాన్ని కొంటాడు, కొనాలి గవర్నమెంట్ దగ్గర. దాన్ని లైమ్ స్టోన్ అన్నారు. అలాగే పెట్రోల్ కూడా చెకుముకు రాయి ఎక్కడ దొరికిద్ది? ఇసుకలో దొరికిద్ది. ఇసుక ఎక్కడుంది? భూమి మీద ఉంది, సముద్రంలో ఉంది. ఎందుకు? దుబాయ్ ప్రాంతం అంతా పైనే ఉంది ఇసుక అంతా. అలాగే ఇసుకలోంచి రాదు. అక్కడ పైపులేసి కొన్ని 100 మీటర్ల లోపలికి పంపించి పొరలు కట్ చేసి చెకుముకు రాయి పొర దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పైపు నుంచి లాగి పైకి తీసుకొస్తారు. ముడి సరుకు అన్నారు దాన్ని. ఇది సముద్రంలో కూడా ఉంది ఇసుక. సముద్రం లోపలికి వెళ్ళి పైపులు వేసి చెకుముకు రాయి ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ హోల్డ్ చేసి అక్కడి నుంచి మిషనరీ ద్వారా వ్యాక్యూమ్ ద్వారా బయటికి లాగి ఆ ముడి నుంచి తీయబడింది వైట్ పెట్రోల్గా, ఆ తర్వాత మన పెట్రోల్గా, ఆ తర్వాత డీజిల్గా, ఆ తర్వాత డాంబర్గా, కిరోసిన్గా, తర్వాత డాంబర్గా, ఇన్ని రకాల పద్ధతులు బయటకు వచ్చింది. అది నూనె. చెకుముకు రాయి. ఇప్పుడు రండి ద్వితీయోపదేశకాండము 32:13 లాస్ట్ మాట. చెకుముకు రాతి నుండి నూనెను అతనికి జుర్రించెదను.
ప్రపంచ దేశాలలో పెట్రోల్ రష్యా, టోక్యో, జర్మనీ, జపాన్ ఇలాంటివి అన్ని ఇసుక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నవో పాలస్తీనా కంట్రీస్ అన్నీ కూడా పెట్రోల్కి పెట్టిన పేరు, పెట్రోల్ బావులకి పెట్టిన పేరు. యుద్ధాలు అందుకే జరుగుతున్నాయి. అక్కడ యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నాం? ఆక్రమించుకుంటే మందైద్ది ప్రాంతం, పెద్ద మిషనరీ వేసుకోవచ్చు, ప్రపంచానికి పెట్రోల్ సరఫరా చేయొచ్చు. దానికోసం యుద్ధాలు జరుగుతున్నాయి. మొన్న ఎందుకు జరిగింది తెలుసా మీకు? దానికోసమే. చిన్న ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే రష్యాలో భూభాగం అయిపోద్ది. వాడు ఒప్పుకోలా. 56 రోజులు ప్రపంచం అంతా గుర్రమంది, ఎవడింట్లో వాడు ఉన్నాడు. అది చెక్కుముక్కు రాతి నుంచి పెట్రోల్, నూనె. పెట్రోల్ అనగా అంటే దాని పేరు పెట్రోల్ కాదు, తీసినోడి పేరు పెట్రోలు, డీజిల్ పేరు డీజిల్. అది నూనె. దానికి ఉన్న పేరు డీజిల్ కాదు, వాడి పేరు డీజిల్, అది నూనె. అది మన బండిలో పోసుకుంటాం డీజిల్ కాదు, అది వాడి పేరు. ఏం పేరు పెట్టాలో తెలియక వాడికి వాడి పేరు పెట్టేశాడు దానికి. మనం ఏమంటాం? డీజిల్ కొట్టు 10 లీటర్లు అంటాం మనం. అది పెట్రోల్, డీజిల్ పేర్లు అవి. అది ప్రియమైన దేవుని పిల్ల. నూనె అన్నాడు దేవుడు. రాత్రి నుండి నూనె నదులకు జుర్రించడం అంటే కొట్టు బాగా ఊరిపోవాలి, కొట్టు జురటం. తాగేస్తుంటే ఎడవాలి లీటర్లు ఊరిపోవడానికి కాదా? ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యము. నూనె అంటే ఏంటి? ద్రవ్యము, ద్రవ పదార్థం కదా పెట్రోల్. మరి ఈ రెండింటి మధ్య చూడండి ఎంత జ్ఞానం పెట్టాడు దేవుడు. మత గ్రంథం అయిందా? మత గ్రంథం అలా ఇది ఎలా అవుతుంది చెప్పండి? ప్రియమైన దేవుని పిల్ల. లాటిన్ తెలుసా? పెట్రోల్ అంటాం కదా మనం. లాటిన్ భాషలో పెట్రో అంటే బండ అని అర్థం. లాటిన్లో పెట్రో అంటే బండ నుంచి తీయబడింది కనుక పెట్రోల్. మరొక రసం వచ్చింది కాబట్టి ఏం పెట్టాలో తెలియదు, అది బండ నుంచి వచ్చింది కాబట్టి దానికి వాడి పేరు పెట్టుకున్నాడు డీజిల్. డీజిల్. అది లాటిన్ భాషలో పెట్రో అంటే బండ నుంచి తీయబడింది కనుక పెట్రోల్. చెక్కుముక్కు రాయి దానికి ఆధారం. అది కాకరాయి నుంచి వినువు రావట్లే. ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? భూమి లోపల ఒక రకమైనటువంటి రాయి ఉంది, ఆ రాయి నుంచి వస్తుంది ఇనుము. రావట్లే? వస్తాయి. తెలియాలి కదా ఇవన్నీ. ఇన్ని సంగతులు దేవుడు బైబిల్లో పెడితే ఈ ముండమోపి లేచిన కానుంచి నీకని ఏడిసి చంపుతాడు సంఘాన్ని. ప్రియమైన దేవుని పిల్లారా, 25:2 సామెతల గ్రంథము. సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజుల ఘనత. 1 పేతురు 2:9. మనమే రాజులం. రాజంటే ఎవడో? మనం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమంతల వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారో. మనము రాజులము. సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత. కొన్ని చెప్పేది ఎందుకంటే మన టైం అదే కదా, గంటన్నర అయిపోవాలి. ఇప్పటికి 1:15 నిమిషాలు అయిపోయింది. మరి అది అన్నీ చెప్పలేము ఒకేసారి. మరి అన్నీ చెప్పాలంటే ఖచ్చితంగా దేవుని మనసు వాక్యాలు వింటూనే ఉండాలి. మీరు చెప్పాలంటే మీరు ఒక టైం అవుతూనే ఉండాలి. నేను చెప్తున్నాను, మీ ద్వారా కూడా చెప్పిస్తున్నాను. దీని వెనకాల ఎంత ప్రణాళిక ఉందో మీరు ఇప్పుడైనా గ్రహించాలి. సంగతిని మరుగు చేయుట, రాయబడిన వాక్యములో దేవుడు దాచి ఉంచిన జ్ఞాన సంగతి మరుగు చేశాడు. బయటికి ఎవరు తెస్తున్నాడండి? ఎవరు తెస్తున్నాడు అంటే దేవుడి ఘనత అందట్లా. సూర్యుని ద్వారా ఘనత ఉంది, చంద్రుని ద్వారా ఘనత ఉంది, నక్షత్రాల ద్వారా ఘనత ఉంది, కానీ మనిషి ద్వారానే దేవుడికి ఘనత లేదు. అందుకనే ఎద్దు తన కామందుని ఎరుగును, గాడి తన సొంతమని దొడ్డి తెలుసుకును, కానీ నా ప్రజలు ఎప్పటికీ కూడా నన్ను ఏకముఖ కంటే ఎక్కువ బీకేస్తున్నారు బాబా అని బాధపడ్డాడు. అదే యెషయా 1:12. ఎవడు రమ్మంటారు? నేను చర్చి కనుక దేవుడు. నేను రాత్రి వచ్చావు, నేను పిలిచానరా? ఎవడు రమ్మంటే వచ్చావురా నువ్వు? నిజంగా మనసుని చచ్చిపోవాలి మనం, తెలుసా? ప్రభుకి ఇంత బాధ నా పట్ల. ఇప్పుడు మనం సైంటిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.
మహాజ్ఞానం అన్నవాడు కూడా మనిషే. ఆ మనిషి అన్నవాడు బైబిల్ దగ్గర మనసు పెట్టి ఆలోచిస్తే ఇంత జ్ఞానం వచ్చినప్పుడు కాపురు అనేవాడు కనీసం బువ్వ కోసం కాదు, ఒక ఆత్మ కోసమే స్వార్థ చేయాలని వాడు అనుకొని ఉంటే ఈ రోజున మతం అనే పదం బయట నిలబడితే మన మతం కాదు, ఒక్కడ బేకాల తెగిపోయి చెబుతూ ఎట్ట తెగిది కాదు కొడితే మళ్ళీ బొక్క 200. అది దుర్మార్గ బోధ వలన యేసుక్రీస్తు వారికి ఎంత అవమానం చెప్పండి లోకంలో. ఇవన్నీ మత గ్రంథానికి సంబంధించిన మాటలా. ఒక్కొక్క రెఫరెన్స్ వెనకాల ఒక్కొక్క జ్ఞానం ఉంది, ఒక్కొంత జ్ఞానం రాశాడు దేవుడు. అదే చెప్పాడు ఇక్కడ 25:2 సంగతిని మరుగు చేయుట దేవునికి నేను దాస అబ్బా అనుకున్నాడు. ఇదిగో నా కొడుకు తీస్తున్నాడు అబ్బబ్బబ్బబ్బా అనుకున్నాడు. ఆ ఘనత ఏది అంటే కమ్యూనికేషన్ ఏది? దేవుడికి భగవంతుడికి భక్తునికి అనుసంధానం మీద అంబికా దర్బార్ భక్తి ఏలూరు బ్రదర్స్ ప్రొడక్షన్స్ అన్నాడు అంతే. కానీ మనకు మాత్రం అది ఉండదు, దేవుడికి మనకు కనెక్టే ఉంటున్నాను ఆయన. అది ఉంటుందండి, ఏముండదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు ఇప్పుడు చెప్పిన రెఫరెన్స్ మీరు బాగా ఆలోచించండి. ఎంత జాగ్రత్త చెప్పాడండి, ఎంత జాగ్రత్త చెప్పాడండి, ఎంత జాగ్రత్త చెప్పాడండి. వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి థియరీ కూడా వాక్యమే ఆధారమైంది. అంత గొప్పగా బైబిల్ ఇస్తే ఈ రోజున యేసు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కొలసి 2:3 ఆయన యందు గుప్తం అంటే అర్థం ఏంటి? పైన ఎత్తి కనపడతాయా? పైన ఎత్తి కనపడతాయి అంటే కూర్చొని కాలు మీద కాలు వేసుకొని లుంగీటర్ గీక్కుంటా సరి చేసుకుంటా, లేకపోతే డయర్లు వేసుకొని, లేకపోతే అయ్యేసి సరిపోతా. కమిట్మెంట్ రా దేవుడి దగ్గర ఉందాతనం. ఎక్కడికైనా ఒక క్యాండిడేట్ కలిగి పోవాలంటే కింద నుంచి పైదాకా ఎంత బాగా వేసుకుంటామండి మనం. బైబిల్ కాడ మాత్రం అలా ఎందుకు ఉండవండి, ఆలోచన ఎందుకు ఉండదండి మనకి? అంత స్టెబిలిటీగా బైబిల్ కాడ నువ్వు అది ఎందుకు ఉండదు మనకి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ఎంత గొప్పదో బోధకుడు చెప్పాలండి. అలా లేవు ఏ ప్రతి సంఘం మ్యాక్సిమం చూడండి 2 కాసులు వేసిన పేద విధవరాలు ఎంత గొప్పది అంటాడు. అబ్బాబాబా మనకు అనుకుంటాం ఇప్పుడు కాసు గురించి మాట్లాడుతుందంటే వీడు ఈఎంఐ డబ్బులు కట్టాలనుకుంటా అయ్యారనేవాడు. ఓకే రైట్. ఇక అటే పేదరాశి పద్దమ్మ కథలు, మార్తా మరియా, లేకపోతే పేద విధవరాలు, లేకపోతే పొట్టి జక్కయ్య, లేకపోతే ఇంకెవరు కొన్ని ఉంటే కథల రూపంలో ఈ కథలు చెప్పి సగం జీవితాన్ని సంకనాకిచ్చి మిగతా సగం జీవితం వచ్చేసరికి దేవుడి మీద ఇంట్రెస్ట్ లేకుండా చేసి క్రైస్తవ కుటుంబాల్లోనే ఈ రోజున దేవుడి మీద ప్రేమ లేనటువంటి చాలామంది ఉన్నారు. కేవలం చెప్పకపోవటాను. కొన్ని మనమేమైనా గ్రహిస్తామా అంటే మనం గ్రహించాం. ముందే చెప్పాడు అక్కడ లాస్ట్ మాట యోబు గ్రంథము 38:2 జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన జరుపుతున్న వీడెవడు? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన జరుపుతున్న వీడెవడు? దేవుడి కాడకు వచ్చి కూర్చుంటే ఎన్నో జ్ఞాన సంగతులు బయటకు వస్తాయని అలా ఎత్తుకుందాం అనుకుంటే ఈ దొడ్లో వినావు, ఈ దొడ్లోనే కన్నావు, ఈ దొడ్లోనే కడుపు వచ్చింది, ఈ దొడ్లోనే పిల్ల పుట్టింది, ఈ దొడ్లోనే చచ్చిపోవాలి. అబ్బా ఎవడురా ఇది చెప్పిందా? ఎవడురా ఇది? ఇది ఎక్కువ సంఘాలు పడతాండి కాపర్లో. ఈ దొడ్లోనే నిజమా? ఆహార సొత్త 10-16 ఇలా తీసి ఇలా ఇసిరేయండి మొఖాన. అక్కడ ఏముందో చూడండి. ఈ దొడ్డివి కాని గొర్రెలు వేరే దొడ్లో నాకు కలవు, వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ కలపాలి. అప్పుడు బోధకుడు ఒకడే అవుతాడు, వాక్యం ఒకే రకంగా వెళ్ళిద్ది. అది నాకు సంతోషం. మనడు నేర్తుంది సార్ అమ్మమ్మమ్మమ్మ ఇంత పిల్లలప్పుడు వచ్చావు లక్ష్మక్కన అలాగంటేనే అన్నాడు ఇస్త్రీ పడేసి ఇలా పిల్ల జలతో దేవుడు నిలబడిపోయింది. అందరికీ టార్చర్ వచ్చేసింది పాపం ఆమెకి. అలా ఎవరిస్తారండి దేవుడికి కమిట్మెంట్? వాక్యానికి తల వంచి కమిట్మెంట్ ఇచ్చే కుటుంబాలు కావాలి దేవుడికి. వాక్యం లేకపోయినా పర్లా, మా అమ్మగారు వెనక నుంచి ఎక్కినా, మా అయ్యగారు ముందు నుంచి ఎక్కినా మేము తట్టుకుంటామంటే మేము ఏం చేయలేము ఇంకా. అది అంతే కదండి. కాబట్టి జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడు గౌరవించలా? దేవుడు వాక్యం లేని వాడిని గౌరవించడం ప్రియమైన దేవుని పిల్లారా. అరుణ్ కుమార్ అనేవాడు వాడికి వాక్యం రాకపోతే వాడిని బర్రెగానో దున్నపోతుగానో చూస్తాడు. కాపరగా అసలు వాడికి వందనాలు కూడా చెప్పను. అసలు చాలామంది కాపరికి వందనాలు చెప్పను. అది
నమస్తే అంట. అర్థం సార్ రాత్రి చెప్పిన యూసఫ్ బ్రదర్కి నమస్తే అంటే అర్థం సార్ నా అంటే లేదు, మస్తీ అంటే బుర్రలేని నా కొడక అని అర్థం. అక్కడ అన్నా నమస్తే అన్న గట్టి పడింది అడిగి నా లేదు, నా లేదు, మస్తీ మెదడు బుర్రలేని నా అని అర్థం. అక్కడ నమస్తే చూసారా ఎంత అర్థం చూసారా అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, చాలా సంగతులు అన్నిటి మీద పట్టు సాధించి దేవుడి కొరకు మనం ఖచ్చితంగా ఒక పట్టు పడితే లోకాన్ని కాపురనేవాడు డైరెక్ట్గా విన్నా, గోడలోంచి విన్నా గుండె రంధ్రాలు కదిలిపోతాయి. అందుకే నా ప్రసంగం అంటే చాలామందికి భయం. నేను ఎవరి ప్రసంగాలు విన్నాం తెలుసా, చెవులో పెట్టుకుని తిప్పుకుంటా ఉంటా. ఎందుకు ఇదే పెట్టమని సమ్మగా వాడు తింటాం కంటే అనిపించింది. జ్ఞానం లేదు వాడి దగ్గర, ఏం వింటామండి? వీడెవడు అన్నాడు దేవుడు, వీడెవడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం చెప్పాలి వాడెవడా ప్రభా, వాడెవడా అంటే ప్రభా వాడొక సోంబే అని చెప్పాలి మనం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సేవ అంటే ఒక ఆత్మని పరలోకానికి చేర్చేది. అంతేగాని అన్ని పనులు మానేసి మంది కొంపల మీద పడి ఏంది సంపూర్ణ సేవతో దొబ్బి తిని ఆటట తెచ్చుకునేది కాదు సేవ అంటే. దీని కొరకు అన్ని అవయవాలు అరుగుదలకు రావాలి, ఒక ఆత్మ దేవుళ్ళకు రావాలి, వాస్తవ సమాజానికి వెళ్ళాలి. మతం కాదురా, అన్ని దేవుడి గురించిన గొప్పగా చెప్పే ఒక తరం లేవాలి. దాని కొరకే ఇంత కష్టపడుతున్నాం, ఇంత ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు కూడా వెళ్ళొచ్చాం కదండి నేను సోదరుడు ఒక మంచి కూతురు, సీఎం కూతురు కాడికి వెళ్ళొచ్చాం. ఇవాళ మీకు మాట చెప్పడమే కాదు, వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఏ అవకాశం దొరికిద్దోనని అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మన క్యాలెండర్ కూడా వారితో రిలీజ్ చేపిస్తున్నాం మనం. తెలుసా, వాడు అంటాడు నాకు వాడు తెలుసు, నాకు వీడు తెలుసు అంటాడు. నేను ఏం తెలియటే వింటాను. ఈ కర్మ వీడికి ఇంతకుమించి ఏం తెలియదులే. ఈ గల్లీ లీటర్ తెలిస్తే పెద్ద ఇదారు నీకు, బుడబొక్కలు తెలిస్తే ఇదేంటి? ఇలాంటి బచ్చేగాళ్ళకు 1000 మంది కలిస్తే అక్కడ ఒక క్యాండిడేట్ అవుతుంది. మనం చెప్పం మాకు ఎంత తెలుసు అని. తెలుసా, రాత్రి ఫోన్ చేసా, మెసేజ్ పెట్టాడు, 11 అయిపోయింది. ఫోన్ చేసిన అన్న అపాయింట్మెంట్ తీసుకున్నా రావాలి మీరు, పదాం వెళ్ళిపోయాం అంతే. మేము చెప్పుకుంటామా? హెచ్చులు చెప్పం, అబద్ధాలు చెప్పం. దేవుడు చర్చి కట్టడానికి నేను ఎంచుకున్న బడ్జెట్ ₹1,00,00,000 పైన. ఇది ఎవరివ్వాలండి? నాకు హాస్యాస్పదంగా ఉంటుంది. ₹1,00,00,000 పెట్టి కడతాడా? కట్టినప్పుడు నువ్వు తీసు, అప్పుడు చూద్ది కానీ మరి అది అంతే కదా. మరి అప్పుడు దాకా నవ్వొచ్చండి, ఎందుకంటే భారీ బడ్జెట్ ఉంది కాబట్టి. ఇది కట్టేదేనరా, రైట్, కట్టేదో కాదో. కట్టిన రోజున మాత్రం ఖచ్చితంగా నేను పిలుస్తా, అప్పుడు చూస్తాం ఇంకా. అది కనుక మంది కొంపలార్చి మందిని మోసం చేసి ఈ టైపులో సేవను స్థిరపరచడానికి రాలా. నేను బతికితే అట్టే బతకాలా. వీటితో పెట్టుకున్నా, ఈయన తెలుసుకున్నా అడ్డకు చదువుకోవాలా. ఇది దేవుడి కొరకు బ్రతికిన భక్తుల యొక్క బ్రతుకులు. మన దగ్గర లేవు. మన దగ్గర అంటే మన దగ్గర కాదు, మన వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళ దగ్గర ఎప్పటికీ ఉండవు. ప్రతి నెల ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ చేసాం. అపార్థ బోధలో అనోకు ఏరియా మరణ గాథలు. నెక్స్ట్ 22, 23 మళ్ళీ డేటు సెప్టెంబర్. నెక్స్ట్ మళ్ళీ నీవే మోసం చేసుకో మాకు. అక్టోబర్ కూడా ముందే ప్రిపేర్డ్. యోహాను గారికి బాప్తిసం ఎవరు ఇచ్చారు? దేవుని చూసావా నాయన నువ్వు? ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనకున్న సమయంలో చెప్పవలసినవి సూటిగా సుత్తి లేకుండా, ఎవరికి మండినా, ఎవడి ఈ ప్రసంగాలు విన్నా, సచ్చినా వాడు చావటమే. బతికితే ఇలా బతకదాలి, లేదంటే పక్కెళ్ళిపోవాలి. సేవ మానేసి 2 బర్రెలు కాసుకొని, లేకపోతే దళిత బంధువులను 2 గొర్రెలు తెచ్చుకొని కాసుకొని పాలు పితుక్కొని అమ్ముకుంటే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మాట మతానికి సంబంధించింది కాదు, మహాజ్ఞాన సంగతులను దాచి ఉంచిన దేవునికి సంబంధించింది. వెతికి తీసే దమ్మున్నోడే ఆయన మహిమపరుస్తాడు, మిగతా దద్దమ్మ వల్ల కానే కాదు. దేవుడు ఈ టెర్ఫిక్ ప్రసంగాన్ని గొప్పగా ప్రేమించి స్థిరపరుచుని కాక. ఆమేన్.